దేవుని అనుగ్రహము పొందిన వారు అంగీకరించే మాట అని వేశాం. మళ్ళా చెప్తున్నాను టైటిల్, దేవుని అనుగ్రహమును పొందిన వారు అంగీకరించే మాట. దేవుని పిల్లలారా, దేవుడి మాటలు ఈరోజు 66 పుస్తకాలుగా మన చేతుల్లో ఉన్నాయి. ఈ దేవుడి మాటలే మనం పుట్టక మునుపు విశ్వాన్ని కలిగించాయి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతినంతా కూడా కలిగించింది దేవుని మాట, శబ్దం. కలుగుగాక కలుగుగాక అన్న శబ్దమే ఈ దేవుడి మాట విశ్వాన్ని కలిగించింది అని మనం చదువుకుంటాం. దేవుడి మాట ఎంత శక్తివంతమైనదో, ఎంత గొప్పదో, ఎంత బలము కలిగిందో బైబిల్ పట్టుకున్న మీ అందరికీ తెలుసు. మీ అందరూ చాలాసార్లు విన్నారు. దేవుని మాటలు ఈ సృష్టిని కలిగించాయి. దేవుని మాటలు ఈరోజు భూమి మీద ఉన్న మనుషులను బ్రతికిస్తున్నాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మది కలిగించెను మనం చదువుకుంటాం. దేవుని మాట వలన మనిషి బ్రతుకుతున్నాడు ఈరోజు. అంటే సృష్టిని కలిగించింది దేవుని మాటే. మనిషి బ్రతకడానికి ఉపయోగపడుతున్నది కూడా దేవుని మాట. ఈరోజు మనం తింటున్న ఆహారం కానీ, పీల్చుకుంటున్న గాలి కానీ, త్రాగుతున్న నీళ్లు కానీ, ఇవన్నీ కూడా దేవుడి మాట వలన మనకు అందుతున్నాయి. మర్చిపోకూడదు. భూమి మొలిపించునుగాక అని ఎవరు చెబితే మొలిపిస్తుంది? అది దేవుడు చెబితే మొలిపిస్తుంది. ఓకేనా? అంటే దేవుడు మాట ఈరోజు మనం 3 పూట్ల అన్నం తినడానికి, ఆహారం భుజించడానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు, మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా వినాలి. మధ్యలో ఎక్కడ మిస్ అయినా ఈ ప్రసంగం మీకు అర్థం అవదు. దేవుడి మాట, దేవుడి వాక్యం మనిషిని పుట్టించింది. దేవుడి మాటే ఈ విశ్వాన్ని కలిగించింది. దేవుని మాటే ఈరోజు మనిషి బ్రతకడానికి ఉపయోగపడుతుంది. దేవుడి మాట మీదే సర్వం నడుస్తున్నాయి. ఆ మాట 66 పుస్తకాలుగా దేవుడి మాటే, ఈ విశ్వాన్ని నడిపిస్తున్న మాటే, విశ్వాన్ని కలిగించిన మాటే, విశ్వంలో ఉన్న మనుషులను పెంచి పోషిస్తున్న మాటే వాక్యంగా మన చేతుల్లో కూడా ఉంది. అది వేరు ఇది వేరు అనుకుంటారు చాలామంది. ఆ మాటే 66 పుస్తకాలుగా నీ చేతుల్లో ఉంది. సూర్యుడిని కలిగించిన మాట, సూర్యుడిని మండిస్తున్న మాట, భూమిని కలిగించిన మాట, భూమిని త్రిప్పుతున్న మాట నీ చేతుల్లో ఉన్న బైబిల్లో ఉన్న మాట. దేవుడి మాటలే, దేవుడి వాక్యమే. వెరీ గుడ్. ఎంత గొప్పదైన దేవుడి వాక్యం అండి. చాలా జాగ్రత్తగా వినండి. ఎంత గొప్పదైన దేవుడి వాక్యం ఎవరికి పడితే వాళ్ళకి దొరకదండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి పడితే వారికి దేవుని అనుగ్రహం పొందిన వారికి మాత్రమే దేవుడి మాటలు అనేవి వినపడతాయి. ఆ వినబడిన మాటలను అంగీకరించగలిగే మనసు ఉండాలి. అంగీకారం. ఎస్, మీరు చెప్పారు అంటే నేను లోబడతాను తండ్రి అని దేవుడి మాటను అంగీకరించే మనసు మనిషికి ఉండాలి. నిజంగానండి, ఇది చాలా మంచి ప్రసంగం, పెద్ద ప్రసంగం. మీరు వింటే మీకు ఈరోజు చాలా విషయాలు అర్థమవుతాయి, చాలా సంగతులు అర్థమవుతాయి బైబిల్లో. ఈ ప్రసంగం మీరు బాగా ఆలోచించగలిగితే అసలు బైబిల్లో ఉన్న చాలా సంగతులు ఈజీగా మీకు అర్థమవుతాయి. ఈరోజు ప్రసంగం మీరు మనసారా వింటే. దేవుడి అనుగ్రహము పొందిన వారు మాత్రమే అంగీకరించే మాట. అంటే దేవుని మాటలు ప్రారంభం నుంచి ఉన్నాయి. దేవుని మాట తొలి మానవుడైన ఆదాము దగ్గర నుంచి, జాగ్రత్తగా వినండి, తొలి మానవుడైన ఆదాము దగ్గర నుండి నేడు బ్రతుకున్న ఈ కోట్ల మంది మనుషుల వరకు కూడా దేవుడండి కొన్ని కోట్ల మందితో మాట్లాడాడండి. ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళే కొన్ని కోట్ల మంది అంటే ముందరి తరాల్లో చనిపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు మీరు బాగా ఆలోచించండి. చనిపోయిన వారి జాబితా ఇంకా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా?
ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఆదాము మొదలుకొని నేటి వరకు మనుషులతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయా తరాలలో, ఆయా రూపాలలో దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. తన మాట, విశ్వాన్ని కలిగించిన తన మాట, మనుషులను పుట్టించిన తన మాట వాక్యంగా మనుషుల దగ్గరకు వస్తూనే ఉంది, అందుతూనే ఉంది. కానీ అందుతున్న ఆ వాక్యాన్ని అంగీకరించే మనసు ఎంతమందికి ఉంటుంది? అంటే దేవుడి మాట ఇది, దేవుడు చెప్పాడిది, నా జీవితానికి ఇది శిలాశాసనం, నేను మేరకూడదు, ఖచ్చితంగా దాన్ని నేను అంగీకరించాలి, అంగీకరించి ఆ మాట ప్రకారం నేను బ్రతకాలి. యాక్సెప్టెన్సీ అంటే వాక్యాన్ని యాక్సెప్ట్ చేయటం, అంగీకరించడం, అగ్రీ అయిపోవటం వాక్యానికి, ఇది అందరిలోనూ జరగదండి. జాగ్రత్తగా వినండి. దేవుడి మాటను అంగీకరించే మనసు అందరికీ రాదు. దానికి మరలా ఏముండాలి అంటే దేవుని అనుగ్రహం ఉండాలి, దేవుని కృప ఉండాలి. అనుగ్రహము అనగానే దానికి నానార్థాలు మీరు రాశారు అంటే కృప, దయ, జాలి, కరుణ ఇలాంటి అర్థాలు వస్తాయి అనుగ్రహము అన్న పదానికి. దేవుని కృప, దేవుని దయ, దేవుని కరుణ ఏ వ్యక్తి మీద అయితే ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే దేవుడి మాటలను అంగీకరించటానికి అవసరమైన ప్రసంగాలన్నీ, వాక్యాలన్నీ కూడా దేవుడు ఆ వ్యక్తికి అందిస్తూ ఉంటాడు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడి వాక్యము అందదు, ఎవరు పడితే వాళ్ళు దేవుడి వాక్యాన్ని అంగీకరించను లేరు. మళ్ళా చెప్తున్నాను, రాసుకోండి జాగ్రత్తగా. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు తన వాక్యాన్ని అందించడు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు వాక్యాన్ని అందించడు. అందించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ వాక్యాన్ని అంగీకరించరు. అందులో ఎక్కడో కొద్ది మంది ఉంటారు దేవుడి వాక్యాన్ని అంగీకరించే మనసు కలిగిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా ఏమండి, వాక్యం వినేటప్పుడు రకరకాల కేటగిరీస్ ఉంటాయండి. ఏం కేటగిరీస్ అంటే, వాక్యం వినేటప్పుడు అండి కొంతమంది తెలిసిపోతారు. వాక్యం వినేటప్పుడు వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి, వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రసంగం అనుకోండి ఆనందంగా వింటారు. జాగ్రత్తగా వినాలి. దేవుడి 10 ఆజ్ఞలు ఉన్నాయి అనుకుందాం, మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఈ 10 ఆజ్ఞల్లో అతను ఒక ఆజ్ఞ పాటిస్తున్నాడు అనుకోండి, అతడు పాటిస్తున్న ఆజ్ఞకు సంబంధించిన ప్రసంగం ఆ రోజు చేస్తూ ఉంటే ఆనందంగా వింటాడు. ఎందుకంటే ఆ ఆజ్ఞ అతని జీవితంలో ఏమవుతుంది, నెరవేరుతుంది. పాటిస్తున్నాడు గనక వాక్యం వినేటప్పుడు ఆనందంగా, సంతోషంగా, అంగీకరిస్తూ, నవ్వుతూ వింటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అతని జీవితంలో ఏదో ఒక ఆజ్ఞ మేరతున్నాడు, పాటించట్లేదు దాన్ని. ఆ ప్రసంగం పడుతుంది అనుకోండి, ఆ రోజు అతని మొహం ఎలా ఉంటుంది మీరు చెప్పాలి. మీకు అర్థమైంది ఇప్పుడు? పోనీ ఇంకా ఉదాహరణ, ఇంకా లోపలికి వెళ్తాను. వ్యభిచారం చేయొద్దు అన్నాడు దేవుడు, వ్యభిచారం చేయట్లేదు. ఆ రోజు ప్రసంగం అంతా వ్యభిచారం మీద వెళ్తుంది అనుకోండి, ఇతను చేయట్లేదు కదా, అప్పుడు అతని మొహం ఎలా ఉంటుంది చెప్పండి. నాకేంటండి, నేను వ్యభిచారం చేయట్లేదండి, నేను చాలా గొప్పండి, నేను చాలా సూపర్ అండి, నవ్వుకుంటూ ఆనందపడుతూ ఆ ప్రసంగికుడు ఏ కౌంటర్ వేసినా సరే నవ్వుతూ ఉంటాడు. అయిపోయింది. తర్వాత వారం అబద్ధాల మీద ప్రసంగం చేస్తున్నాడు ప్రసంగికుడు. తెల్లారితే నోటి నిండా ఇవే ఉన్నాయి ఇతనికి. అప్పుడు అతని మనసు ఎలా ఉంటుంది చెప్పాలి. ఎలా ఉంటుంది? నాకే ప్రసంగం, ఎవరో చెప్పుంటారు ఆయనకి, అంతే కదా. అన్నయ్యకి ఎవరో చెప్పేశారు మొత్తం మీద నేను అబద్ధాలు ఆడుతున్నాడు, నాకే ప్రసంగం చేస్తున్నాడు, నాకే ఇంకా అసలు మొహం ఇలా కిందకెట్టేసి అవి అసలు దేవుడు వాక్యాలే కాదన్నట్టు, బైబిల్లో రెఫరెన్స్లే లేవన్నట్టు, అసలు ఆ వాక్యాలు నాకు కాదన్నట్టు. వ్యభిచారం గురించిన ప్రసంగం అంతా నోట్స్లో ఉంటుంది, అబద్ధాల గురించిన ప్రసంగం నోట్స్లో ఉండదు. ఎందుకుండదు? దాన్ని అంగీకరించటానికి అతనికి ఏం రావటం లేదు, మనస్సు రావటం లేదు. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. నేను చెప్పాను కదా, ఈ రోజు ప్రసంగం అర్థమైతే సగం బైబిల్ అర్థమవుతుంది మీకు. నేను చాలా కష్టపడ్డాను దీన్ని రాయడానికి. సహజంగానండి ఎప్పుడు కష్టపడతామంటేనండి ఆ కన్వీనర్ మీద ఇష్టం ఉండాలి. ఆ కన్వీనర్ మీద ఇష్టం కలిగింది నాకు, ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళ మీద ఇష్టం కలిగింది. ఎందుకు కలిగిందంటే, 10వ తారీఖు వాళ్ళకి డేట్ ఇచ్చండి, కాదు నాయన నాకు ఇచ్చేయాలి, అది నేను వేరే డేట్ ఇస్తానంటే మీ ఇష్టం అన్నయ్య, మీరు ఎలా చెప్తే అలా అన్నారు. నాకు చాలా ఆనందం వేసిందండి. కొంతమంది అయితే ఏమంటారు చెప్పండి, మీ పెళ్లి రోజు అనుకోండి, మీరు ఏమంటారు?
అదేటన్నయ్య పెళ్లి రోజు మానేసి తర్వాత మీటింగ్ ఏం బాగుంటుంది అన్నయ్య అని మేము ముందే అడిగాం కదా అన్నయ్య, ఇవ్వకండి అన్నయ్య అంటారు. అలా అనలేదండి పాపం, అలా అనలేదు వాళ్ళు. మీ ఇష్టం అన్నయ్య, మీరు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారు కదా, ఎక్కడో ఎవరికో శుభార్త అందుతుంది కదా, మాదేముంది మేము తర్వాతనే పెట్టుకుంటాం, పెళ్లి రోజుది ఏముందన్నయ్య, వాక్యం వెళ్ళటం, మేము కృతజ్ఞత చెప్పుకోవటం దేవుడికి చాలు అన్నారు అంతే. ఎంత మంచి పిల్లలండి, ఎంత మంచి మెచ్యూరిటీ యవ్వన కాలంలో, మెచ్యూరిటీ మైండ్లు అనమాట అవి. వాక్యంలో దేవుళ్ళో మెచ్యూర్ అయ్యారు. దైవజనుడు ఏదైనా అడుగుతున్నాడంటే ఏదో కారణం ఉంటుంది దేవునికి సంబంధించి అని అర్థం చేసుకునే మనసు ఉంది. చాలా మందికి ఉండదండి, ఇది తక్కువ, రేర్. నేను ఆ రోజు అనుకున్నానండి, మీరు నాయన నా మాట విన్నందుకు మీ యానివర్సరీ రోజు సూపర్ ప్రసంగం ఇస్తానని చెప్పాను. కొత్త ప్రసంగం, మంచి ప్రసంగం, చాలా విషయాలు దేవుడి గురించి అర్థమైపోయే ప్రసంగం. దేవుని పిల్లరా, దేవుడి మాట అంగీకరించాలి అంటే దేవుడి అనుగ్రహం ఉండాలి. చెప్తాను నేను, బైబిల్ బోల్డ్ అన్ని సందర్భాలు చూపిస్తాను ఇప్పుడు మీకు. దేవుడు నిజంగానండి తన మాట ఆదాము అవ్వల దగ్గర నుండి మనుషులకు అందిస్తూనే ఉన్నాడు. కానీ మనిషి తనకిష్టమైనవి స్వీకరిస్తున్నాడు, తనకు ఆనందాన్ని ఇచ్చేవి నవ్వుతూ నేర్చుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు. తనలో ఉన్న లోపానికో లేదంటే తన జీవితానికి దేవుడు మాటలు ఏవైతే విరుద్ధంగా ఉంటున్నాయో వాటిల్ని అంగీకరించకపోగా రాను ఆ తప్పును వదులుకోకపోగా మనిషి కఠినంగా మారిపోతున్నాడండి. తీసుకోవట్లేదు ఆ మాటలు హృదయంలోనికి. నేను తప్పు చేస్తున్నానన్న భావన కలగటం లేదు. పాప భీతి అనేది పోతుంది. దేవుడి మాటకు విరుద్ధంగా నా జీవితం ఉంది, దేవుడు పదే ప్రసంగాల్లో నాతో చెప్తున్నాడు, లేదంటే బైబిల్ చదువుకునేటప్పుడు చెప్తున్నాడు, సహోదరుడు రూపంలో చెప్తున్నాడు నువ్వు మారు అని. నేను దీన్ని వదులుకోలేకపోతున్నాను, అంగీకరించలేకపోతున్నాను. దీనివల్ల దేవుని ఉగ్రత, దేవుడి కోపం నా మీదకి ఏమైనా వస్తుందేమోనని మనిషి దేవుడి మాటకు భయపడటం మానేస్తున్నాడు. దేవుడి మాటలు అంగీకరించటం అంటేనండి సామాన్యమైన విషయం కదండి. కొన్ని కోట్ల మందితో చెప్పాడండి దేవుడి వాక్యం. ఇప్పటికీ ఈ తరంలో కొన్ని కోట్ల మందికి చెప్తున్నాడు. ముందటి తరాలలో చనిపోయిన వాళ్ళతో కొన్ని కోట్ల మందికి దేవుడు తన వాక్యాన్ని అందించాడు, తన మాటలు అందించాడు. కానీ అందులో దాన్ని అంగీకరించిన వాళ్ళు, పట్టుకున్న ఆ వాక్యానికి లోబడి బ్రతికి పరలోకాన్ని సాధించిన వారు బైబిల్లోనే అతి కొద్ది మంది మనకు కనబడుతున్నప్పుడు ఇక బయట సమాజం ఎలా ఉందో మీకు తెలియదు కదండి. ఏమని ఈ అంగీకరించటం ఏంటి? దేవుడి వాక్యాన్ని అందరూ అంగీకరించరా అంటే అంగీకరించరండి. అపోస్తలుల కార్యాలు జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. బెరయా పట్టణస్థుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది బెరయా పట్టణం, బెరయా సంఘం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పదం చూసారు ఎలాగుందో, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తున్నారట, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తీసుకుంటున్నారట. అంగీకారం. ఎస్, మీరు చెప్పారంటే దేవుడి మాట అంటే మేము లోబడిపోతామండి. అది శక్తి కలిగిన మాట, విశ్వాన్ని కలిగించిన మాట, మనుషులను పుట్టించిన మాట, విశ్వాన్ని నడిపిస్తున్న మాట. ఆ మాట వాక్య రూపంలో నా దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు నాతో చెప్తున్నప్పుడు నేను లోబడిపోవాలి కదా, నేను సరెండర్ అయిపోవాలి కదా అని ఈ బెరయా పట్టణస్తులు అందరూనట దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తున్నారట. జాగ్రత్తగా వినండి. దేవుడి వాక్యాన్ని అంగీకరించే మనసు. దేవుడు చెప్పాడంటే నేను ఒప్పుకుంటాను, నమ్ముతాను, దాని ప్రకారమే నేను బ్రతుకుతాను. అంగీకరించటం, అగ్రిమెంట్ అంటారండి దీన్ని. అగ్రిమెంట్ మీకు తెలుసు చాలా మందికి. అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం ఈ హాల్ రెంట్కి తీసుకున్నాం కదండి, వానరమ్మ గారు మనతో ఏం రాయించారు తెలుసా? అగ్రిమెంట్ రాయించారు. ఏమని రాయించారు అంటే 28,000 రెంటు, ప్రతి సంవత్సరం కూడా నేను 10% నీకు రెంట్ పెంచుతాను, నువ్వు ఖాళీ చేయాలన్నా లేదంటే నేయాలన్నా 2 నెలల ముందు పీరియడ్ ఇవ్వాలి, 2 నెలల ముందు చెప్పాలి నువ్వు ఖాళీ చేస్తానన్నా, లేదా నేను ఖాళీ చేయించాలన్నా నీకు ఎంత టైం ఇస్తాను?
2 నెలలు టైం ఇస్తాను. ఇవన్నీ రాసుకుని కింద ఆవిడ సంతకం పెడుతుంది, పక్కన నేను సంతకం పెడతాను. దీన్ని ఏమంటారు? అగ్రిమెంట్. నేను అంగీకరిస్తున్నాను, మీరు పెట్టిన రూల్స్ అన్నిటికీ కూడా నేను అంగీకరిస్తున్న కాలంలో ఆయన ప్రసంగాలు చేస్తే అందరూ అంగీకరించారా అంటే లేదు. అలాగని ఎవరు అంగీకరించలేదు అంటే జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తుల వారి మాటలను అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, అంగీకరించని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు చెప్పిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. మా వల్ల అవ్వదు నువ్వు చెప్పే వాక్య ప్రకారం బ్రతకటం, మా వల్ల అవ్వదు నువ్వు చెప్పే వాక్యానుసారం మా జీవితాలను దిద్దుకోవటం అని చెప్పి యేసుక్రీస్తుల వారి మాటకు తలొగ్గక, అంగీకరించక, వాటిని హృదయంలోకి తీసుకోక, వాటిని పాటించక నశించిపోయిన వాళ్ళు ఉంటారు. అలాగే అమ్మో యేసు చెప్పాడంటే ఖచ్చితంగా నేను లోబడిపోవాలండి, ఇది యేసు మాట అండి అని ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని బాగుపడిన వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిని చూపిస్తాను ఈరోజు బైబిల్లో నిలిచినాను. యేసుక్రీస్తుల వారి మాటలు అంగీకరించాలి అంటే, నేను నిజంగా చెప్తున్నాను, యేసుక్రీస్తుల వారి మాటలు అంగీకరించాలి అంటే దేవుడు అనుగ్రహం ఉండాలండి. చాలా కష్టం ఆయన మాటలు. ఏదో క్రిస్టియానిటీ అంటే ఈజీ అనుకుంటున్నారు, క్రైస్తవ్యం అంటే ఈజీ అనుకున్నారు. కాదండి, దేవుడి వాక్యం లోతుల్లోకి నువ్వు వెళుతున్నప్పుడు ఆ వాక్యానుసారం నా జీవితం లేదు అని జీవితం అండి. ఏమండి, నిజంగా మీరు బాగా వాక్యం ఆలోచించగలిగితే మీ జీవితం 24 గంటలు మీకు ప్రతి సంవత్సరము కూడా వాక్యానికి భిన్నంగా నేను ఏమైనా ఉంటున్నానేమోనని వాక్యానికి భయపడే వాళ్ళని వాక్యం ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది. బైబిల్లో సందర్భాన్ని మీకు చూపిస్తాను, ఇది అర్థమవుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయానికి రండి అందరూ. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అందరు జాగ్రత్తగా తీసుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. నిజంగానండి, వీడిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, క్వాలిటీ ఏంటంటే, యేసుక్రీస్తుల వారు ఎదురుపడగానే ఏమడిగాడు చెప్పండి? యేసుప్రభుని ఏమడుగుతున్నాడు చెప్పండి? ఆస్తి అడిగాడా? ఇల్లు అడిగాడా? పొలం అడిగాడా? ఆరోగ్యం అడిగాడా? ఏమీ అడగటం లేదండి. యేసుక్రీస్తుల వారు కనపడగానే ఏం అడగాలో అదే అడిగాడు. యేసుప్రభు దేనికి ఏది ఇవ్వగలిగిన శక్తిమంతుడో ఆయన మాత్రమే ఇవ్వగలిగింది ఏదైతే ఉందో అది కనిపెట్టాడు. వీడు కనిపెట్టడంలో గొప్పోడే. వీడిలో మనమే కనపడతామండి. ఈరోజు మనందరికీ ఒకటి తెలుసు. ఏం తెలుసు? మన పాపాలను తీసేది, మనల్ని పరలోకం చేర్చేది ఒకే ఒక ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. దిక్కు మొక్కు లేదు ప్రపంచానికి, తెలుసు కదా మీకు ఆయన తప్ప. పాపాన్ని కడగాలి అన్నా, పరలోకం మోక్షాన్ని తీసుకెళ్లాలన్నా యేసు తప్ప మరొక మార్గం లేదు. అది మనకి తెలుసు, అది వాడికి తెలిసిపోయింది. తెలిసిపోయి యేసు ప్రభు కనపడగానే ఏమడుగుతున్నాడు? బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలనుకుంటున్నాను, ఒకవేళ పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి? ఆ పదం చూసారండి, ఏమడిగాడండి? పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అన్నాడు. చేతలు అడుగుతున్నాడు, ఏం చేస్తే పరలోకం వెళ్తాను. అసలు ఈరోజు క్రైస్తవులకి ఏదైనా చేస్తేనే పరలోకం వెళ్తామన్న జ్ఞానం అన్న వచ్చిందా? ఏం చేస్తున్నారు మీరు అని క్రైస్తవులు అడగండి, ఏం చేస్తారు? మేము ప్రార్థన చేసుకుంటామండి 3 పూట్ల. ఇది ఒకటి అర్థమైంది వీళ్ళకి. ఏదైనా క్రియలు, దేవుడి కోసం పనులు, దేవుడి కోసం త్యాగాలు చేస్తేనే పరలోకం వెళ్తామన్న సంగతి వాడికి అర్థమైంది. నేను ఏం చేయాలి ప్రభా? వీడు అడుగుతున్నవాడేమో అమాయకుడు కాదండి, ఏమీ తెలియనోడు కాదండి. ధర్మశాస్త్రం బాగా చదువుకున్నప్పుడు, చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రం చదువుకుంటున్నాడు వీడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఒరే నన్ను ఎందుకు అడుగుతున్నారా, ధర్మశాస్త్రం చదువుకోలేదా నువ్వు అన్నాడు. అప్పుడు వాడంటున్నాడు, ప్రభా నేను బాల్యము నుండి ధర్మశాస్త్రం నేను ఎరుగుదును, నేను బాల్యము నుండే నేను ఇవన్నీ పాటిస్తున్నాను. ఏం పాటిస్తున్నాను? వ్యభిచారం చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఎవరైనా నరహత్య చెయ్యొద్దు, దేవుని తప్ప ఇంకెవరిని పూజించకూడదు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞలన్నీ కూడా నేను పసితనం నుండే పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు వాడి మీద ప్రేమ కలిగిందండి. వీడు చిన్నప్పటి నుంచి వాక్యం చదువుతున్నావా? చిన్నప్పటి నుంచి దేవుడు వాక్యాన్ని పాటిస్తున్నావా? అబద్ధాలు ఆడటం లేదా? వ్యభిచారం చేయటం లేదా? దొంగతనాలు చేయటం లేదా? పొరుగుమంది ఏదో ఆశించటం లేదా? దేవుని తప్ప నువ్వు ఎవరిని పూజించటం లేదా? అబ్బు నువ్వు చాలా గొప్పోడువురా, చాలా మంచోడువురా, అయితే నీకు ఇప్పుడు 1 కొదువ ఉంది అన్నాడు. అన్నాడా? జాగ్రత్తగా వినండి, నీకు 1 కొదువ ఉంది. వచనం చూడండి జాగ్రత్తగా, 20వ వచనం, 21 అండి, 21.
యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఏం చెప్పాడు చెప్పండి? ఇప్పుడు వచ్చినోడు ధనవంతుడు, బాగా డబ్బులు ఉన్నవాడు, ఆస్తున్నవాడు. ఒరే నీకు ఒకటి కొదువు ఉందరా, అబ్బా నీకు దేవుడు అంటే ఇష్టము, వాక్యం అంటే ఇష్టము, పాటిస్తున్నావు, అబద్ధాలు ఆడటం లేదు, దొంగతనం చేయట్లేదు, బైబిల్ హత్తుకుని బ్రతుకుతున్నావు చిన్నప్పటి నుంచే. జస్ట్ ఒకటి కొదువా, ఒకటి కొదువా, ఒకటి కొదువా. వాడికి ఎన్ని కొదువా? ఒకటి కొదువా. మనకెన్ని కొదువా? చూసారా, భలే వచ్చింది ఆన్సరే. వాడికి ఒకటి కొదువా, మనకి ఎటు చూసినా అన్ని కొదువే. బైబిల్ చదవటం కొదువా, పాటించటం కొదువా. అసలు వాడు చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడట. అసలు చిన్నప్పుడు బైబిల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు మనకి కదండి. వాడి జీవితంతో పోల్చుకుంటే మనకి అన్ని కొదువే, వాడికి ఒకటి కొదువా. జాగ్రత్తగా వినండి, వాడికి ఒకటి కొదువా. నీకు అంత ఆస్తి ఉంది కదా, దాన్ని ఏం చేసుకుంటావు? ఇంకోటండి, ఇక్కడ ఒక విషయం చెప్పనా, వాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, నీతిగా న్యాయంగా ఉన్నాడు అంటే వాడు సంపాదించిందంతా కూడా అంటే కష్టపడి సంపాదించి ఉంటాడండి, అన్యాయంగా సంపాదించి ఉంటాడు కదా. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడంటే అన్యాయం చేస్తాడా? చేయడు కదండి, కష్టపడి సంపాదించుకున్నాడు. యేసుప్రభువు అంటున్నాడు, ఒరే ఇంత నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతుకుతున్నావు, కష్టపడి సంపాదించావు కదా అది ఆస్తంతా, నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము అన్నాడు. వాడు అక్కడ వరకే అర్థం చేసుకున్నాడు, సెకండ్ పార్ట్ అర్థం అవ్వలేదు వాడికి. ఏ సెకండ్ పార్ట్ అర్థం అవ్వలేదు? ఆస్తి నమ్మి బేదలకిమ్ము అనగానే అక్కడ లాక్ అయిపోయాడు. అమ్మో, నా 3 ఎకరాల పొలం ఇచ్చేయాలా, నాడు 7 సెంట్లు భూమి ఇచ్చేయాలా, నా బంగారం నా బీరువాలో ఉన్న బంగారం అంతా ఇచ్చేయాలా, ఆస్తిని మొత్తం ఇచ్చేయమంటున్నాడు ఏంటినా అని అక్కడ లాక్ అయిపోయాడు తప్ప నెక్స్ట్ సెకండ్ పార్ట్ వాడికి అర్థం అవ్వలేదండి. సెకండ్ పార్ట్ ఏం చెప్పాడు యేసుప్రభు? ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేరా, ఇక్కడ ఇచ్చేయరా, అదంతా కూడా అక్కడికి వచ్చేస్తుందిరా అన్నాడు. ఎక్కడికి? పరలోకమందు నీకు ధనము కలుగును. మనీ ట్రాన్స్ఫర్ చెప్పాడు యేసుప్రభు. అర్థమైందా? ఇక్కడ ఉన్న ఆస్తిని పరలోకపు ఆస్తిగా మార్చేసుకోరా. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వస్తానని అడుగుతున్నాడు వాడు. ఎక్కడికి వస్తానని అడిగాడు చెప్పండి? పరలోకానికి వస్తానంటున్నావు కదా. నువ్వు వచ్చేరా బాబు, వచ్చేసేటప్పుడు నువ్వు కష్టపడి సంపాదించుకున్నది వదిలేయటం ఎందుకు, తీసుకుని వచ్చే అన్నాడు. బాగుందా బాగాలేదా మీరు చెప్పండి? మీకు ఇది అర్థం అవదు. మిమ్మల్ని ఎవరినో అమెరికా తీసుకెళ్ళమని అడిగారు అనుకోండి, అలాగే మరి అమెరికా వచ్చేస్తానంటున్నావు కదా, నేను తీసుకెళ్ళిపోతాను, మరి ఇల్లు ఏం చేస్తావరా అని అడిగాడు. అప్పుడు ఏమంటారు చెప్పండి మీరు? ఇల్లు ఏం చేస్తాంట, మరి ఇక్కడ ఉండిపోతుంది కదా, ఏం చేయాలంటే వాడు అంటాడు, ఇల్లు అమ్మేసి ఇండియన్ కరెన్సీని అమెరికన్ డాలర్స్గా మార్చుకో, అక్కడ ఖర్చు పెట్టుకుందాం, పట్టుకొచ్చేయండి అన్నాడు అనుకోండి. ఇది బాగుందా అన్యాయమా చెప్పండి? మీకేమర్థమైంది? ఇది న్యాయమా అన్యాయమా? యేసుప్రభువుడికి చెప్తున్నది న్యాయమా అన్యాయమా? న్యాయం చెప్తున్నాడు. తిండి తినక ఏమండి కడుపు కాల్చుకుని శరీరాన్ని అంతా ఎండలో మార్చుకుని నిలువెల్లా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కదా, భూమి మీద ఎందుకయ్యా వదిలేస్తావు దాన్ని? పరలోకానికి తెచ్చుకో. పరలోకానికి ఎలాగొస్తుంది? అన్ని ప్యాక్ చేసి ట్రైన్లో వేసుకుని పట్టుకొచ్చేస్తానంటే ఎక్కడికి ప్యాకింగ్ ఏం లేదు, ప్యాక్ అండ్ మూవర్స్ ఏమి లేరు పరలోకానికి. ఇదంతా అక్కడికి షిఫ్టింగ్ చేసేయడానికి. ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అంటే దేవుడి నిమిత్తం ఖర్చు పెట్టే నీ ఆస్తి అంతా బేదలకి ఇమ్మంటే అడుక్కునే వాళ్ళకి గుడ్డోళ్ళకి ఇమ్మని కాదండి. అక్కడ బేదలకి ఇమ్మంటే బేదలంటే ఎవరో తెలుసా? బైబిల్ ప్రకారం బేదలు ఎవరో తెలుసా? వాక్యము లేనివాడు. ఇదిగో ఈ సత్యవాక్యం అందరూ కూడా బేదవాళ్ళే. మీ బంధువుల్లో చాలా మంది బేదవాళ్ళు ఉంటారు. బేదవాళ్ళు అంటే దేశపురముని ఎరగనోళ్ళు, వాక్యం తెలియనోళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళాలంటే నీ ఆస్తి కరిగిపోవాలా. అంతేకాదు మీటింగ్ పెట్టాలంటే 70,000, 80,000, ₹1,00,000 అవుతాయి. ఎక్కడి నుంచి వస్తాయి? నీకున్న కష్టార్జితం అంతా ఆ పేదలను ధనవంతులు చేయడానికి, వాళ్ళకి వాక్యం అందించడానికి, పేదలకి ఖర్చు పెట్టుకుంటా వెళ్ళిపో. నీ ఆస్తి అంతా ఖర్చు పెట్టే దేవుడి పేరట. ఈ ఖర్చు పెట్టింది అంతా కూడా ఎక్కడికి వచ్చేస్తుంది అన్నాడు? పరలోకానికి వచ్చేస్తుంది అన్నాడు. వాడికి ఫస్ట్ పార్ట్ అర్థమైంది, సెకండ్ పార్ట్ అర్థం అవ్వలేదు. అందుకు వాడికి ఏమొచ్చేసిందో తెలుసా? వ్యసనం, దుఃఖం వచ్చేసిందట. ఇదేటి కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా దేవుడు తన కోసం ఖర్చు పెట్టేయమంటున్నాడు. మనిషికి ఏంటంటేనండి, డబ్బుకి ప్రాణానికి లంకి. డబ్బుకి ప్రాణం. అస్సలు ప్రాణం అన్నా వదిలేస్తాడు కానీ దేన్ని వదలడు? డబ్బును వదలడు. వాడు అలాంటిడే. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటను అంగీకరించలేదు. మరలా చెప్తున్నాను,
మీలోనూ నాలోనూ ఈ మనసు ఉందంటే వాడి కేటగిరీ మనం కూడా. భక్తులు అని పైకి ప్రజల ముందు మన వేషధారణ నటించవచ్చు, కానీ మన దగ్గర ఉండి కూడా దేవుడి కోసం మనం ఖర్చు పెట్టలేకపోతున్నామంటే ఖచ్చితంగా యవనస్తుడి బ్యాచే మనమంతా. ఏ మొహమాటం లేదు యేసుప్రభుకి. వాడు యేసుక్రీస్తుల వారి మాట చెప్పినందుకు జాగ్రత్తగా వినండి. పేదలకి ఇవ్వి ఆస్తి దేవుడి కోసం ఖర్చు పెట్టానగానే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడటండి. వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి, వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఒక మాట అన్నాడండి. నిజంగా ఆ మాట చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదకరమైన మాట ఒకటి అన్నాడు యేసుప్రభు. చదువుతాం చూడండి అక్కడ 23వ వచనం, 22 చదువుతారు ఒకసారి. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను అంటే ఇప్పుడు యేసుప్రభు చెప్పిన ప్రసంగాన్ని అంగీకరించాడా, తృణీకరించాడా? టైటిల్ ఏం చెప్పండి ఇప్పుడు? దేవుని అనుగ్రహము పొందిన వారు మాత్రమే అంగీకరిస్తారు. అంటే వీడికి ఏమి లేదు చెప్పండి ఇప్పుడు? ఏమి లేదు. దేవుడు అనుగ్రహం కంప్లీట్గా ఉంటే ఆ మాటను వాడు అంగీకరించేవాడా, అంగీకరించడా? అంగీకరిస్తాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా మనల్ని చెక్ చేసుకుందాం. వాడి క్యారెక్టర్లో మనం నిలబడాలి. ఇప్పుడు ఆ రోజు యేసుప్రభు డైరెక్ట్గా ఉన్నాడు, ఈ రోజు యేసుక్రీస్తుల వారు వాక్యంతో ఉన్నాడు. తేడా ఏం లేదు. ఆ రోజు డైరెక్ట్గా లైవ్లో ఉన్నాడు, ఈ రోజు ప్రసంగం ద్వారా ఉన్నాడు, లేదంటే బైబిల్లో ఉన్న రెఫరెన్స్తో వాక్యంతో మన ముందు నిలబడ్డాడు. మనలో ఎంతమంది యవనస్తులాగా ఆలోచిస్తున్నాం? మనకున్న దాన్ని దేన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టలేక, దేవుడి కోసం విడిచిపెట్టలేక అలా ఉండిపోయామంటే మనం కూడా దేవుడి మాటను ఏమంటే ఇంకోటి చెప్పాను కదా ఇందాక, నేను బాగా వినండి. యేసుక్రీస్తుల వారు అసలు అన్యాయం చేయటం లేదు. ఇవ్వండి అని చెప్పిన మాటలు అన్యాయమే లేదు. ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాట? అంతా పరలోకానికి వెళ్ళిపోద్ది. మీకు మాట చెప్పనండి, ఈ మాట మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసండి. ఈ మాట మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? భూమి మీద మనం సంపాదించినవన్నీ కూడా ఎవరికో విడిచిపెట్టేసో, లేదా లోకంలో ఎవరికో విడిచిపెట్టేసో, చనిపోయిన రోజు ఒట్టి చేతులతో దేవుడి ముందు నిలబడితే నీ కష్టార్జితం అంతా ఏదినైనా అని అడిగితే అక్కడ మియాపూర్లో కొంత, కుకట్పల్లిలో కొంత, ఊర్లో ప్రకాశంలో కొంత, లేదంటే ఆంధ్రప్రదేశ్ బండర్లంకలో కొంత, అమలాపురంలో కొంత, అక్కడ కొంత, అక్కడక్కడ ఎందుకు వదిలేసావయ్యా అంటే, ఏటోనైనా నీ మాట నేను అంగీకరించలేకపోయాను భూమి మీద ఉండగా. అంతేనా? తెచ్చుకోమని చెప్పాను కదా నాయన, ఏటోనైనా నమ్మలేదు నాయన, వస్తుందని నమ్మలేదు నాయన. ఎంత దారుణం అండి ఇది! ఎలాగుంటుంది యేసుప్రభు ముందు? బాగా ఆలోచించండి, ఎలాగుంటుంది యేసుప్రభు ముందు ఇది? ఎందుకు వదిలేసావు అదంతా? వదిలేశాను తండ్రి. ఎందుకు వదిలేశానంటే నీ దగ్గరకు వచ్చాను కానీ నేను, బాగా వినండి, ఎందుకు వదిలేశానంటే మన దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఇదే. మీ లోపల ఇదే ఉంటుంది, బయటకు రాదు ఇది. నేను ఎందుకు వదిలేశానంటే యేసు ప్రభు చెప్పాడు తండ్రి ఇస్తే పరలోకం వస్తుందని, కానీ మా ఇంటి పక్కోడు పిల్లికి బిచ్చమెట్టలేదు తండ్రి, వాడినే చూసి కాపీ కొట్టాను తండ్రి నేను. మా ఇంటి పక్కోడు ఎప్పుడు కూర్చుకోవడం తప్ప వాడు రూపాయి ఖర్చు పెట్టాడు తండ్రి, ఆడు బుద్ధులని నాకు వచ్చేసి తండ్రి. మరి చేతిలో బైబిల్ పెట్టాను కదరా, ఆ బైబిల్ అంతే తండ్రి, విని ఆనందపడి చప్పట్లు కొట్టి వెళ్తాను తండ్రి, నేను లోపలికి మాత్రం తీసుకొని తండ్రి. మీకు అర్థమవుతున్నాడు యేసుప్రభు? ఇప్పుడు బైబిల్లో మాట ఉంటుందండి, నేను నీకు 1000 ప్రశ్నలు వేయుదును, దానిలో ఒకదానికైనా నీ దగ్గర సమాధానం ఉంటుందా? మన దగ్గర వదిలేస్తామండి. భూమి మీద కష్టపడిన దేన్ని వదలకండి, దేవుడికి ఇవ్వండి. ఇల్లు కట్టుకున్నారా, దేవుడికి ఉపయోగపడాలి. కారు కొన్నారా, దేవుడికి ఉపయోగపడాలి. ఏదైనా మీకు డబ్బులు వస్తున్నాయి, దేవుడికి ఉపయోగపడాలి. దేవుడికి ఉపయోగపడితే వెళ్ళిపోతూ ఉంటాయి, అక్కడ పరలోకానికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. కూర్చుకొని కష్టార్జితాన్ని, మళ్ళీ చెప్తున్నాడు, కూర్చుకున్న కష్టార్జితాన్ని దయచేసి భూమి మీద విడిచిపెట్టకండి, తెచ్చుకోండి పరలోకానికి, అనుభవిద్దురు అక్కడ. ఏదైనా పరాయి దేశం వెళ్ళాలన్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్తాడా, ఏదైనా పట్టుకుని వెళ్తాడా చెప్పండి మీరు? మీకు తెలుసా, మన పిల్లలు ఆనందను షెరీను అక్కడికి వెళ్ళారు, నెదర్లాండ్. వెళ్ళండి ఉద్యోగం ఏముంటుంది, కొన్ని డబ్బులు పట్టుకుని వెళ్ళారు వాళ్ళు, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని తింటున్నారు ఇప్పుడు. అంటే పరాయి దేశం వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాలి? చేతులు కొన్ని డబ్బులు పట్టుకుని వెళ్ళాలి కదా. మరి పరలోకానికి ఏం పట్టుకుని వెళ్తారు? ఒట్టి చేతులతో వెళ్ళిపోతే అక్కడ ఇల్లులు, ఆస్తులు, పొలాలు అమ్మేసిన కోటీశ్వర్లు మీ ముందు కనబడితే ఆ రోజు ఏడుస్తామండి మనం, అయ్యో ఇల్లు భలే తెచ్చేసుకున్నారండి, ఇక్కడికి నేనేమో భూమి మీద వదిలేశానండి. ఇప్పుడు చెప్తాను అసలు మాట. వీడు యేసుక్రీస్తుల వారి మాటను అంగీకరించాడా, అంగీకరించలేదా?
అంగీకరించలేదు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను నేను, యేసు ప్రభు చెప్పిన మాటను వీడు అంగీకరించలేదు, ఎవరు అంగీకరించలేదా? అంగీకరించారు ఎవరైనా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడానండి ఈ మాటను అంగీకరించిన వాళ్ళు ఉన్నారండి. చూపిస్తాను నేను ఇప్పుడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం చదువుతాం. జాగ్రత్త రాసుకోండి. ఇదే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం. వీళ్ళు తెలుసు కదండి, 1000 మంది, 8,000 మంది అండి ఇది సంఘం. ఫస్ట్ పేతురు గారి ప్రసంగానికి 3,000 మంది బాప్తీసం తీసుకుంటే, తర్వాత ఇంచుమించండి సంఖ్య ఎంత ఉంటుందంటే 5,000 మంది బాప్తీసం తీసుకున్నారు. సంఘం విస్తరిస్తుంది. సుమారుగా 8,000 మంది అయిపోయారండి సంఘం. 8,000 మంది సంఘం అయ్యారు. ఓకే, ఈ 8,000 మంది సంఘం కూడా ఎలాగున్నారట? 8,000 మంది అండి. మియాపూర్ సంఘం మనం ఎంతమంది ఉంటాం చెప్పండి? మియాపూర్ సంఘంలో మనం ఎంతమంది ఉంటాం? తిప్పి కొడితే 150 మంది ఉంటామండి. 100కి 150కి మధ్యలో ఉంటామండి మనం, అంతేనా? 100కి 150కి మధ్యలో ఉంటాం కదా. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? 8,000 మంది. ఎందుకు అడిగింది తెలుసా అంకి? ఇప్పుడు వచనం చదవండి అక్కడ 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ. అబ్బా, 8,000 మందికి ఏంటట? ఏక హృదయం, ఒకటే హృదయం, ఒకటే మనసు. 150 మంది ఉంటే మనం 150 మనుషులు. ఆయన అలాగంటే ఈయన ఎలాగంటాడు, ఆయన అలాగంటాడు. ఒకళ్ళు తూర్పు, ఒకళ్ళు పడమర, ఒకళ్ళు ఉత్తరం. ఒకళ్ళ మనసులు ఒకళ్ళు కలవు. ఒకళ్ళు ఎడ్డు అంటే ఒకళ్ళు తెడ్డు, ఒకళ్ళు వచ్చేద్దామంటే ఒకళ్ళు ఇది వద్దు. ఎప్పుడు నా మాట గెలవాలి, నేను చెప్పింది వినాలని తప్ప అవతలోడి మాటకి గౌరవం ఇవ్వటం, అవతలోడి మాటకి తలొగ్గటం, పోలేనండి ఈసారి అతని ఇష్ట ప్రకారం కానివ్వటం, తగ్గిపోవటం ఎవరిలో ఉంటుంది చెప్పండి? మీకు మాట చెప్పనండి, బాగా వినండి. కుటుంబంలో 4 ఉంటారు కదండి. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, పిల్లలు 2 ఉంటారు, లేదంటే కొన్ని కుటుంబాల్లో 3 పిల్లలు ఉంటారు. 5గురు కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబం అంతా ఒకే మాట మీద ఉంటుంది. ఉంటుందా? ఉండరా? ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఈ 5గురికి ఒక యజమానుడు ఉంటాడు. ఎవరు? నాన్న. కింద ఎంతమంది కొట్టుకున్నా, ఎవరి భార్య కొట్టుకున్నా, పిల్లలు కొట్టుకున్నా, చివరికి డెసిషన్కి ఎవరి దగ్గరికి వస్తారు? నాన్న ఏది చెప్తే అది ఫైనల్ అండి. మరి సంఘంలో మనం ఇంతమంది ఉంటున్నప్పుడు మనకి ఒక యజమానుడు ఉన్నాడు కదా, దేవుడు. నీ మాట కాదు, నా మాట కాదు, ఎవరి మాట గెలవాలి? దేవుని మాట గెలవాలి. మన యజమానుడు దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తుల వారు. ఎప్పుడైతే నా ఇష్టం కాదండి దేవుడి ఇష్టమే అంటున్నారు అనుకోండి, అందరూ ఏకాత్మ వస్తుందండి, ఏక హృదయం వస్తుంది. ఇక్కడ వాళ్ళకి వచ్చింది చూడండి ఎంత బాగుంటుందంటే, విశ్వసించిన వారందరూ, అందరూ అంటే ఎంతమంది? 8,000 మంది ఏక హృదయమును ఏక ఆత్మయును గలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదనుకోలేదు. ఆగనే, తనకు కలిగిన వాటిల్లో ఏది కూడా నాదంటం లేదట. ఈ ఇల్లు నాది అంటం లేదట, ఈ కారు నాది అంటం లేదట, ఈ బంగారం నాది అంటం లేదట, లేదంటే ఈ పొలం నాది అంటం లేదట, ఈ వాహనం నాది అంటం లేదట. తనకు కలిగినది ఏది కూడా తనదనుకోవటం లేదట. అందరిది కదండి, మనమంతా ఒక కుటుంబం కదండి, ఇది మన అందరిది కదండి, వస్తువు అందరిది కదండి, ఈ డబ్బులు అందరివి కదండి, ఈ ఇల్లు అందరిది కదండి, ఈ స్థలం అందరిది కదండి, అందరిది అంటున్నారట. చాలా ఆశ్చర్యం అండి మాట. ఒకటైపోయారు, వాళ్ళంతా ఒకటైపోయారు. ఒకళ్ళదొకళ్ళు సమిష్టిగా పంచుకుంటున్నారు. కిందకి వెళ్ళేసరికి చూడండి, వారికి కలిగినది అంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియోగాక అపోస్తులు, ఇది అండర్లైన్ చేసుకోండి, అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అంటే వాళ్ళకి ఏ బోధ అందుతుంది చెప్పండి? ఆ రోజు అపోస్తుల బోధ బహుబలముగా అందుతుంది. జాగ్రత్తగా వినండి. ఎవ్వరి దేవుడిలో ఎదగాలి అన్నా, మరలా చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకోండి, వినండి ఇది. ఎవ్వరు దేవుడిలో ఎదగాలి అన్నా, ఎవ్వరు దేవుడి కోసం త్యాగాలు చెయ్యాలి అన్నా, మీ బ్రతుకులలో దేవుడి కార్యక్రమాలు జరగాలి అన్నా, మీకు బహుబలముగా అందవలసింది ఏంటో తెలుసా? వాక్యం. అదే దేవుడి అనుగ్రహం అండి. ఆ రోజు అపోస్తులను ఉండబట్టి సంఘానికి ఎలాంటి వాక్యం అందుతుందట? యేసుక్రీస్తుల వారిని గూర్చి పునరుత్థానం గూర్చిన ఆ వాక్యము బహుబలముగా అపోస్తుల ప్రసంగాలు చేస్తుంటే సంఘం రేగిపోయిందండి ఆ రోజు దేవుడి కోసం.
ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఉన్నతంగా దేవుళ్ళో బ్రతకాలి అంటే అతనికి ఉన్నతంగా అందవలసిన అనుగ్రహం ఏంటంటే దేవుడి వాక్యం. అపోస్తలులు ఎందుకు చేశారు త్యాగాలు? ఈరోజు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వాళ్ళకి బలమైన వాక్యం అందింది. ఈరోజు మనం వింటున్నాం జయశాలి గారి ద్వారా, మనకి బలమైన వాక్యం అందింది తండ్రి గారి ద్వారా. అందుకేనండి అందరూ వాళ్ళ కోసం బ్రతుకుతుంటే మన కోసం ఎవరి కోసం బ్రతుకుతాం? దేవుడు కోసం మనం బ్రతుకుతున్నామంటే మనకు అందిన వాక్యం ఎలాంటి చెప్పండి? బలమైన వాక్యం. ఒకవేళ అలా వాక్యం అందితే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, అక్కడ ఏం జరిగింది? దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ పదమండలం చేసుకోండి. దైవ కృప, అనుగ్రహం, దేవుడు అనుగ్రహం, కృప, అనుగ్రహం, ఇవన్నీ ఒకే పదాలు. కరుణ, ఇవన్నీ కూడా ఒకే పదాలండి. దేవుడి కృప అందరి యందు ఎలా ఉందట? అధికముగా ఉంది. దేవుడు అనుగ్రహం పొందేశారు వీళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు దేవుడు కృప అనుగ్రహం అధికంగా పొందారో వెంటనే ఏం జరుగుతుంది చూడండి అక్కడ 34 వచ్చును. భూములైనను ఎండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. వాడెందుకు పెట్టలేదు, వీళ్ళు ఎందుకు పెట్టారు చెప్పాలి నాకు. అర్థమవుతుంది ఇప్పుడు టైటిల్. మీకు టైటిల్ అర్థం చేసుకోవడమే కష్టం. ఇది అసలు ఆ యవనస్తుడు ఎందుకు పెట్టలేదు? యవనస్తుడికి యేసు చెప్పాడా చెప్పలేదా? ఏమని? నీ ఆస్తిని బేదలకిమ్ము, నువ్వు నాతో పాటు వెంబడించా అన్నాడు. వాడు పెట్టాడా? పెట్టలేదండి. మరి వీళ్ళు ఎందుకు పెట్టారు? దేవుని కృప వాళ్ళ మీద ఎలాగుందట? అధికముగా. నేను మాట చెప్తానండి, బయట నేను సువార్తలకు వెళ్తాను కదా, చాలా మందికి తెలిసిపోయింది మనం స్థలం కొంటున్నాం అని తెలిసినప్పుడు అండి అందరూ మాట అంటారండి. నేను పొంగిపోతూ ఉంటాను ఆ మాటకి. ఎంతన్నా స్థలం మీ దగ్గర హైదరాబాద్లో అంటే ఏమన్నా 60 లక్షలు ఆ గుండెట్టుకున్నారు ఒక్కొక్కరు. ఇలాగా 60 లక్షల స్థలం కొంటారన్న. అవును ఆయన, మీకులా ఊరు కాదు కదా 3 లక్షలకి 4 లక్షలకి అంటే వాళ్ళు అంటారు. చాలా చోట్ల విన్న మాట ఏంటో తెలుసండి, మేము 5 లక్షలు పెట్టి స్థలం కొందామని 3 సంవత్సరాల నుంచి అనౌన్స్మెంట్ చేస్తామన్నా ఎవడూ రావట్లేదన్న డబ్బులు ఇవ్వడానికి. ఎంతట అక్కడ 5 లక్షల అమౌంట్ కూడటం లేదు. నేను అన్నాను, దేవుడి దేవాలు మేము 15 లక్షలు పక్కన ఇచ్చామని. అప్పుడే మా పిల్లలు ఇచ్చేశారు. ఎలా ఇచ్చారు చెప్పండి? ఎలా ఇవ్వగలుగుతున్నాం? ఇవ్వాలన్న మనసు మనకు ఎలాగొచ్చిందో తెలుసా? మీకు తెలియదు, అది నాకు తెలుసు. అది ఇవ్వాలన్నంత త్యాగానికి మీరు ఎందుకు వచ్చారో తెలుసా? దేవుని కృప అధికముగా మన మీద కొమ్మరించబడుతుంది. దేవుడి వాక్యం మన మీదకి వచ్చింది. నిరంతరము ప్రతిరోజు మనకి ప్రసంగాలు వినబడుతున్నాయి. ఆదివారం మంచి మంచి ప్రసంగాలు వింటున్నారు. దేవుడి కోసం ఎన్నో లోతైన సంగతులు మీరు వింటున్నారు. దేవుడి కృప అధికముగా మన మీదకి రావటం వలన దేవుడి కోసం బలమైన కార్యక్రమాలకి మనం సిద్ధపడుతున్నాం. ఆ రోజు ఆస్తులు ఇచ్చారట, భూములు ఇచ్చేశారట. ఇప్పుడు మాట అడుగుతాను, నేను జాగ్రత్తగా వినండి. దేవుడి మాట వాడు అంగీకరించలేదు, వీళ్ళు అంగీకరించారా? అంగీకరించారు. వీళ్ళు అంగీకరించడానికి గల కారణం ఏంటి? వారు దేవుని అనుగ్రహమును పొందారు. టైటిల్ చెప్పండి ఇప్పుడు. దేవుని అనుగ్రహము పొందిన వారు అంగీకరించే మాట. ఎవరు పడితే వాళ్ళు అంగీకరించారండి దేవుడి వాక్యం. ఒకవేళ వాడు అంగీకరించాలంటే వాడి జీవితంలో ఏం జరగాలో తెలుసండి? జాగ్రత్తగా వినండి. పోనీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చే అన్నాడు, వాడికి ఇష్టం లేదు, దుఃఖం కలిగింది. నెక్స్ట్ వాడు ఏం చేయాలి చెప్పండి? బాగా ఆలోచించండి మీరు. వాడు ఏం చేయాలి? ఇదేంటి ప్రభువా, నేను కష్టపడి సంపాదించుకున్నాను, నెలకి చీటీలు కట్టి మరి ఆ ఇల్లు స్థలాలు పొలాలు కొన్నాను, ఇంత కష్టపడి చీటీలు వేసి కొన్న పొలాన్ని ఏంటి నువ్వు బేదలకు ఇచ్చేయమంటున్నావు? ఎలాగిచ్చేస్తాను? ఒకవేళ నేను ఇచ్చేయాలన్నా మా ఆవిడ ఒప్పుకోదు కదా. అంతేనా? ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఏదైనా త్యాగం చేయాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని యేసు ప్రభుకి చెప్తే యేసు ప్రభు సొల్యూషన్ చెప్తాడా చెప్పడం? వాడికి చెప్తాడు. పోనీ వెంటనే ఇవ్వడానికి వాడికి మనసు రావట్లేదు అనుకోండి, కొద్ది రోజులు యేసుక్రీస్తుల వారు వెనకాల వెళ్ళి ప్రసంగాలు వినగా ఇవ్వాలన్న మనసు వస్తుందా రాదా? వస్తుంది. ఇది ఏమీ చేయకుండా వెంటనే ఆస్తి అనగానే పెట్టుబడి చదువుకుని పరిపడి అక్కడి నుంచి. అలాంటి ఇంక దేవుళ్ళు ఏమి ఎదుగుతాడు చెప్పండి? నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చాలా సంవత్సరాల క్రితం ఓ ప్రసంగం చేశానండి. వివరాలు చెప్పను, వాళ్ళు బాధపడతారు. చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రసంగం చేస్తే
నాకు ప్రసంగానికి వెళ్ళడానికి ముందే కోఆర్డినేటర్ ఫోన్ చేశాడు, అన్నయ్య మన దగ్గరకు ఒక కొత్త అతను తీసుకొచ్చాము, అతను ఎప్పుడు ఆస్తి డబ్బు 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 అనుకుంటూ పొలిటీషియన్ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతాడు, దేవుడి దగ్గరికి రమ్మంటే రావటం లేదు, ఈ వారం దొరికాడు అన్న, మంచి ప్రసంగం చెప్పండి అన్నాడు. నాకు అప్పట్లోనండి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట ప్రసంగాలు. చెప్తాను నీకు ప్రసంగం అనుకుని నూరు ఇదే ప్రసంగం పట్టుకుని వెళ్ళాను. ఏ ప్రసంగం? అదిగో ధనవంతుడు అడిగాడు, వాడు ఇవ్వలేదు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. అంతేనండి. వచ్చే వారం నుంచి వాళ్ళకి కనబడితే ఉంటా అతను ఒక్క ప్రసంగానికి పెట్టేబేడా సర్దేశాడు. ఆ కేటగిరీ వీడు ఎవరస్తుడు. కానీ వీళ్ళు అపోస్తుల బోధ విని 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 వినగా 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 ప్రారంభంలో ఇవ్వాలంటే వాళ్ళు ఏమండి యవనస్తుడు ఆలోచించినట్టుగానే ఆలోచించుంటారు వీళ్ళు. కానీ దేవుడి కృప, దేవుడి వాక్యం ఎప్పుడైతే అమితంగా అందుతుందో, నేను చెయ్యాలండి, నేను వెళ్ళాలండి, నేను ఇవ్వాలండి, మారిపోయారండి. వాళ్ళు మారిపోయారు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఎవడు పడితే వాడు దేవుడి మాట అంగీకరించాడు. అంగీకరించాలంటే ఏముండాలి వాళ్ళ మీద? దేవుని కృప, దేవుడి అనుగ్రహం ఉండాలి. ఒకటే. ఇప్పుడు వీళ్ళతో అయిపోలేదండి. ఎవడు నిజంగా వీళ్ళలో నుంచి ఒక గొప్ప వ్యక్తి పుట్టుకొచ్చాడండి, సేవకుడు. ఎవరో తెలుసా? బర్నబా. ఇక్కడే పుడతాడు బర్నబా. ఆ రోజు అపోస్తుల దగ్గరికి వీళ్ళందరూ చారస్థిరాస్తులు పెట్టేసి ఎవడ నిజంగా వాళ్ళందరూ దేవుడి కోసం ఇచ్చేస్తున్నారండి. 35వ వచనం చూడండి. 35. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయిను. 36 జాతర రాసుకోండి. కుప్రాల పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒక మనుషుడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. ఇతని పేరేమో ముందు వేరే పేరండి, యోసేపు. కానీ వీళ్ళు ఏం పేరు పెట్టారట? అపోస్తులు అందరు కలిసి అతనికి హెచ్చరిక పుత్రుడు అని అర్థం వచ్చే బర్నబా అని పేరు పెట్టారట. పేరు పెట్టిన ఇతను ఏం చేశాడో 37వ వచనంలో చూడండి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. పెట్టాడా? ఆ యవనస్తులు పెట్టాడా? పెట్టలేదు. బర్నబా పెట్టాడా? పెట్టాడండి. దేవుడి మాట అందరూ అంగీకరించరండి. దేవుడికి ఇవ్వండి, అమ్మి ఇవ్వండి అంటే పొలాలా ఇల్లులా ఆస్తులా అమ్మి దేవుడికి ఇచ్చేంత గొప్ప భక్తిలోనికి ఇతనొచ్చాడు, బర్నబా వచ్చాడు. ఆ యవనస్తుడు వచ్చాడా? రాలేదు. దేవుడి అనుగ్రహం ఉంటేనే, దేవుడి కృప మన మీద ఉంటేనే మనం దేవుడి మాటను నమ్ముతామండి. దేవుడు ఇమ్మన్నదల్లా పట్టుకెళ్ళి ఇవ్వగలుగుతున్నామంటే అప్పుడు అనుకోవాలి నా మీద ఏముంది? దేవుడి అనుగ్రహం. ఇప్పుడు దీన్ని బట్టి టాలీ చేసుకోండి మీరంతా. మీలో ఎంతమంది మీద దేవుడి అనుగ్రహం ఉంది? ఇప్పుడు దీన్ని బట్టి లెక్కలో మీరు ఖచ్చితంగా, నేను చెప్పాను కదండి, నేను చెప్పే ప్రతి ప్రసంగము కూడా యేసుక్రీస్తుల వారు అంచెదినాన్ని ఇవే లెక్కలుగా అడుగుతాడు. దేవుడు అనుగ్రహం వాడు పొందుకోలేదు, బర్నబా పొందుకున్నాడు, అతను ఉన్నదంతా ఇవ్వగలిగిన మనసుకి బర్నబా వచ్చాడా, యవనస్తుడు రాలేదని ప్రసంగం విన్న తర్వాత నీ మనసు ఎక్కడ వరకు కదిలింది దేవుడి కోసం? నీ మనసు ఎంతవరకు దేవుడికి ఇవ్వడానికి కుదురుతుంది? అడుగుతాడు అడగడా? అడుగుతాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఒకటైంది. ఇలాంటివి చాలా ఉంటాయి. దేవుడు అనుగ్రహం ఉండాలి, దేవుడు అనుగ్రహం ఉండాలి, దేవుడు వాక్యం ఒప్పుకోవాలంటే ఒకటైంది. రెండోది, టైం అయిపోతుంది, చెప్పుకుంటూ వెళ్తాను, మీకు అర్థమైతే అదృష్టవంతులు. దీన్ని వివరించినట్లుగానే వివరించాలి, కానీ టైం అయిపోద్ది. యేసుక్రీస్తుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక ప్రసంగం చేశాడండి. ఏం ప్రసంగం చేశాడు తెలుసా? ఇదిగో, మీలో ఎవడైనా బ్రతకాలంటే, చచ్చిపోయిన తర్వాత నిత్యజీవం మీలో ఎవరికైనా కావాలి అంటే నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి అన్నాడు. దెబ్బకి ఆ ప్రసంగం విన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. మేమేమన్నా నరరూప రాక్షసులువా? ఈయనేం చెప్తున్నాడు? ఆయన శరీరం తినాలట, ఆయన రక్తం త్రాగాలట, అప్పుడే బ్రతుకుతారట. అమ్మ బాబు, ఈ ప్రసంగాలు ఏంటనుకున్నారండి వాళ్ళు. ఖచ్చితంగా యేసుప్రభు ఏ కండిషన్ పెడుతున్నాడంటే, నా శరీరం తిని నా రక్తము త్రాగిన వాడే బ్రతుకుతాడు. మీ పితరులు మన్నా తిని చచ్చిపోయారు, నేనిచ్చే ఆహారం తినేవాడికి ఏముండదు? చావు ఉండదు, నిత్యజీవం ఉంటుంది, నరకానికి మీరు పోరు అన్నాడు. ఎవడు నిజంగా ఈ మాట కండి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అక్కడ ఒక సందర్భం ఏర్పడింది. ఒకసారి బైబిల్ తీయండి, యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి.
యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం, జాగ్రత్తగా రాసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఏమన్నారట? ఈ ప్రసంగం చాలా హార్డ్గా ఉంది, ఈ ప్రసంగం చాలా హార్డ్గా ఉంది, ఈ ప్రసంగం చాలా కష్టంగా ఉంది, ఎవడు వింటాడు? ఈరోజు ప్రసంగం కూడా అలాగే ఉంటుంది చాలామందికి, అంతే కదండి. మనకు కూడా ఈరోజు ప్రసంగం ఎలాగుంది? దేవుడి వాక్యాన్ని అంగీకరించలేని మనందరికీ కూడా ఈరోజు ప్రసంగం కూడా ఎలాగుంది? కొంచెం కష్టంగానే, ఎక్కడో తెలియదు కానండి, లోపల గుండు మీద ఏదో చిన్న గుండు సూది పెట్టి అలా పొడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజమేనండి, నిజమే, నేను అంగీకరించటం లేదు, నేను రావటం లేదు, నేను ఆ వాక్యాన్ని తీసుకోలేకపోతున్నాను, ఆ వాక్య ప్రకారం నేను బ్రతకలేకపోతున్నాను, యవ్వనస్తుడి జాబితాలోనికి నేను వెళ్ళిపోతానేమో, బాధ పెడుతుంది. ఏ వాక్యాన్ని మనం అంగీకరించకపోయినా మన మనసు మనల్ని బాధ పెడుతుందండి. అలా బాధ పెడుతుంది అంటేనే మార్పుకు దగ్గరగా ఉన్నారని అర్థం. మంచోళ్ళే. బాధ పెడుతుంది అంటే పర్వాలేదండి, ఎప్పటికైనా మారుతారు. మరీ అస్సలు ఇక్కడికి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోతుంది అనుకోండి, ఈ విండోలో నుంచి, కష్టమే అది. పరలోకం చూస్తారన్న ఆశ కలలో కూడా ఉండదు వాళ్ళకి. వాక్యం కాస్త బాధ పెడుతుందంటే ఎక్కడో మారాలన్న మనసు ఉంది, ఎప్పటికైనా మారుతాడు. వినగా 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 మారుతాడు. కొంతమంది ఇది నాకు కాదులే అన్నట్టు నిద్రపోతూ ఉంటారు. నేను చాలా మందిలో చూసిందండి, ఇది నిజం కదా నాకు తెలియదండి, నేను చాలా మందిలో చూసిందండి, వాళ్ళకి నచ్చని ప్రసంగం వచ్చే రోజు ఖచ్చితంగా నిద్రపోతారండి వాళ్ళు. నేను చాలా మందిలో చూశాను. కొంతమందికి సర్టెన్ కొన్ని టైపు ప్రసంగాలు ఇష్టం ఉంటాయి, ఆ ప్రసంగాలు చెప్తున్నప్పుడు ఆనందంగా వింటూ ఉంటాడు. కొంచెం అతను అగైనెస్ట్గా ఏదైనా ప్రసంగం పడుతుందంటే ఇంకంతే, తల ఇలా కిందకు ఉంటుంది, వింటున్నాడో తెలియదు, నిద్రపోయాడో తెలియదు, మెలుగుకున్నాడో తెలియదు, నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడో తెలియదు, పైకి చూస్తే మనకు పడుతుందని అనుకుంటారేమో నన్ను తెలీదు. రకరకాలుగా ప్రసంగాలు వింటారండి. ఇక్కడ చూడండి, అపోస్తలులు ఏమన్నారు తెలుసా? ఇది కఠినమైన మాట, నీ శరీరం తినటం ఏంటి, నీ రక్తం త్రాగటం ఏంటి, ఆ తిని త్రాగిన వాడు బ్రతకటం ఏంటి, ఈ ప్రసంగాలు ఎవడింటాడు ప్రభువా? నేను గనక లోకంలోకి వెళ్ళి మా యేసుప్రభు రక్తం త్రాగండి, మా యేసుప్రభు శరీరాన్ని తినండి అన్నాం అనుకోండి, వాళ్ళు మమ్మల్ని వచ్చి కొడతారు. ఏంటి మీరు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు శిష్యులండి, 100 మంది ఉండేవారు యేసుక్రీస్తు వారి దగ్గర ప్రారంభంలో శిష్యులు. ఆ శిష్యులందరూ చెప్తున్న మాట అండి ఇది. ఇప్పుడు చూడండి యేసుప్రభు ఏమంటాడో. యేసు తన శిష్యులను ఈ విషయాన్ని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా. యేసుప్రభుకి ఎవరు చెప్పాల్సిన విషయం లేదు, సనుక్కుంటానికి తెలిసిపోద్ది. ఆ రోజు సనుక్కున్నారు వాళ్ళు, అర్థమైపోయింది ఆయనకి. శిష్యులు సనుక్కుంటున్నారు, అర్థమైపోయింది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ ప్రసంగానికి ఎగిరిపోరండి శిష్యులందరూ. ఒరే, మనల్ని కాపాడుకోవాల్సింది ఆత్మని, మనం వెళ్ళవలసింది పరలోకానికి. ఆత్మలు వెళతాయి. ఈ శరీరం 60-70 ఏళ్ల తర్వాత ధనవంతుడైనా దరిద్రుడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా ఎవడైనా సరే 60-70 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేహం శ్మశానానికి వెళుతుంది. మీరు కాపాడుకోవాల్సింది మీ లోపల ఉన్న ఆత్మలు. ఆ ఆత్మను కాపాడుకోవాలి అంటే ఇదిగో నా రక్తం, నా శరీరం, ఇది మాత్రమే మీకు మార్గం. ఆదివారం రొట్టె మన దగ్గరికి వస్తుంది కదండి, ద్రాక్షారసం. ఏమంటే ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం మన ముందుకు వస్తుంది కదా. ఆ రెండు మన పాపాలను తీస్తాయి. ప్రభు నా కోసం చచ్చిపోయాడు, ప్రభు నా కోసం ప్రాణాలు పెట్టాడు, ప్రభు నా కోసం రక్తం కార్చాడు అని ఆ మరణాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెడితే ఆ సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసం నిన్ను పరలోకానికి చేరుస్తాయి. ఆత్మ కోసం బ్రతకండి. మీరంతా శరీరం కోసం నా వెనకాల వస్తున్నారు. నేను పెట్టే రొట్టెల కోసం, నేను పెట్టే చేపల కోసం, నేను ఇచ్చే స్వస్థతల కోసం, నేను వెలగొట్టే దెయ్యాల కోసం, నేను మోగోళ్ళని బాగు చేస్తున్నానని, కుంటోళ్ళని బాగు చేస్తున్నానని, ఈ స్వస్థతల కోసమో ఈ శరీరం కోసమో నా వెనకాల తిరుగుతున్నారు. అసలు మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు. పెద్ద సబ్జెక్ట్ వేస్తున్నానని హార్డ్ సబ్జెక్ట్ వేసాడు ఆరాధ్యంలోనే. అసలు ఈ సబ్జెక్ట్ కండి శిష్యులలో సగం మంది ఎగిరిపోయారండి. మొత్తం ఖాళీ చేశారు. అమ్మో, యేసుప్రభు వెనకాల వెళ్తే లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటే ఆత్మ అంటాడు, పరలోకం అంటాడు, నిత్యజీవం అంటాడు, చచ్చిపోయిన తర్వాత బ్రతుకు అంటాడు. ఇతనికి మనకి సెట్ అవుతుందిరా బాబు, ఇది ఏదో మొత్తం వేదాంతం లాగా ఉంది ఇది. అంటే యేసుప్రభు వెనకాల లోకంలో ఏదో తిరుగుతుందని ఏమంటే యేసుప్రభు వెనకాల తిరిగారు. యేసుప్రభు ఎప్పుడైతే ఈ ప్రసంగం చేశాడో వెంటనే యేసుప్రభుని ఏం చేశారట? వదిలేశారు.
మన దగ్గరకు ఒక ఆయన చూడండి, కొంతమంది తెలుసు పేరు. అసలు స్టార్టింగ్లోనండి చాలా యాక్టివ్గా ఉండేవాడండి. మా ఇంటికి వచ్చేసేవాడు, ఎవరో వచ్చేవాడు కాదు మా ఇంటికి ఎక్కువ. ఒక యాక్టివ్గా బండి ఉండేది, ఆ బండి వేసుకుని అంటే మా ఇంటికి వచ్చేవాడు. అన్నయ్య అసలు మీరు చెప్తున్న ప్రసంగాలకి నేను అసలు కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, మీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది, ఇంకా ప్రసంగాలు వినేయాలనిపిస్తుంది అని వాడు. అబ్బాయి ఎంత భక్తుడు దొరికాడు నాకు అనుకున్నానండి నేను. కొద్ది రోజులకి నాతో బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు నేను నా బండి మీద ఒక హెల్మెట్ పెట్టుకుని తిరిగేవాడినండి, పాత హెల్మెట్. ఇదేటన్నా ఎంత మంచి ప్రసంగాలు చెప్తున్నారు మీరు, అసలు మీరు ఇలాంటి వాడకూడదని ఒక కాస్ట్లీ హెల్మెట్ కొని ఇచ్చాడు. అబ్బబ్బా, వాక్యం అంటే ఎంత ప్రేమ, దైవజనుడు ఎంత ప్రేమ అనుకున్నాను నేనండి. అలా నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు, యూత్ మీటింగ్కి వచ్చేవాడు. ఇక బాగున్నాడు కదా అనుకుని నేను మన ప్రసంగాలన్నీ ఎక్కడికో చాగుతాయి మీకు తెలియదు కదా. ఏ ప్రసంగమైనా ఎక్కడికో చాగుతుంది. దేవుని పని చెయ్యండి, పరలోకం వెళ్ళిపోండి, అంతే కదా యేసు చెప్పింది చెప్తాం మనం ఉన్నది ఉన్నట్టు. తిరిగాడండి. ఏ ఆశతో తిరుగుతున్నాడంటే మనోడు కలెక్టర్ అవుదామని ప్రిపరేషన్లో ఉన్నాడు. ఇలాగ ఈ వెనకాల తిరిగితే ఈ సంఘానికి వస్తే మనలేమో దేవుడు కాడి నుంచి కలెక్టర్ చేసేస్తలేమో అనుకుని తిరుగుతున్నాడు. నా ప్రసంగం ఎప్పుడు ఏముంటది, లోకం వద్దురా దేవుడు పని చేయరా అంటే ఇతనికి తల కొట్టేసినట్టు అనిపించినాయండి. స్టార్టింగ్లో బాగున్నాడు, తిరిగాడు. నాకు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, యంత్రయుద్ధం. నేనేం చేశానంటే అమ్మో ఎంత భక్తిపరుడు కదా అని మెదిపట్నానికి సండే స్కూల్ టీచర్ని చేశాను. 2 వారాలు వెళ్ళాడటండి అక్కడికి. 2 వారాలు వెళ్ళి అంటున్నాడట, ఏం సీన్ అన్నాయో ఏమో, ఎప్పుడు దేవుడు పని తప్ప ఉద్యోగం వస్తుందని ప్రార్థన చేయడు, నన్ను కలెక్టర్ని చేయడు, ఏదో ఆశపడి వెనకాల తిరుగుతున్నాను, మీకు ఒక నమస్కారం. మళ్ళా పైపెచ్చి దాసు ఉన్నాడు సాక్ష్యం, కోఆర్డినేటర్తో అంటున్నాడట, నువ్వు ఈ సీనా వెనకాల వెళ్ళకో, నువ్వు పోతావు, ఎప్పుడు దేవుడు అంటాడు అని ఎత్తంతో చెప్పేసండి. మాయమైపోయాడు. ఫోన్ ఎత్తుతుంటే ఫోన్ తీయడు, కట్ చేస్తున్నాడు, ఫోన్ బ్లాక్లో పెట్టేసాడు. అంటే మన వెనకాల ఎందుకు తిరిగాడు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు వెనకాల శిష్యులు అలా తిరిగారు ఆ రోజు, మన చుట్టూ కూడా ఏదో దొరుకుతుందని తిరిగాడు. ఆ దొరకపోయేసరికి ఏమైపోయాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యేసుప్రభు ప్రసంగానికి అండి, 6వ అధ్యాయం యేసుప్రభు ప్రసంగానికి ఎగ్జాక్ట్ అదే జరిగిందండి. ఏం జరిగిందో తెలుసా, ఇలాగ మీరు చదువుకుంటా కిందకు వచ్చేస్తే ఒక మాట అంటాడండి యేసుప్రభు, అది ఒక్కటి చదువుకుందాం. 65 చూడండి. మరియు ఆయన, ఈ పదమండలం ఏం చేసుకోండి, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు. పరలోకం రావాలంటే వాడి మీద అనుగ్రహం ఉండాలి, దేవుడు కృప ఉండాలి. ఊరకనే ఎవడు నా మాటలు నమ్మడు. తండ్రి వాడిని బలంగా పట్టుకుంటేనే తప్ప, తండ్రి వాడికి బలంగా వాక్యాన్ని అందిస్తేనే తప్ప వాడు వాక్యాన్ని నమ్మడు, నా ప్రసంగాలు నమ్మడు. నేను వెళుతున్న చోటికి పరలోకానికి వాడు రాడు అన్నాడు. చూసారా, ఈ మాటలేనండి నేను చాలా రోజుల నుంచి చదివాను, అర్థం అవటం లేదు. ఏటు తండ్రి కృప ఉంటే కానీ అనుగ్రహం ఉంటేనే కానీ ఏటో నాకు అర్థం అవ్వలేదండి. నిజంగా వీళ్ళు అదృష్టవంతులండి. వీళ్ళు యానివర్సరీకి టక్కమైన రోజున ఓపెన్ అయిందండి అది బుర్రలో. అమ్మ ఇదా విషయం రాయటం ప్రారంభించాను. దేవుడు అనుగ్రహం, దేవుడు కృప ఉంటేనే తప్పండి. అదిగో ధనవంతుడు ఆస్తి ఇమ్మంటే వాడు పారిపోయాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది, నేను చెప్పినట్టుగా బ్రతకండి, పరలోకం వెళ్ళిపోతాం. ఈ మాటలు ఎవరికి నచ్చలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు, దేవుడు అనుగ్రహం ఉంటేనే తప్ప అందరూ దేవుడి వాక్యాన్ని నమ్మరు. టైటిల్ ఎంత బాగుంది ఇప్పుడు అర్థమవుతుంది నెమ్మదిగా. టైటిల్ దేవుడి అనుగ్రహము పొందిన వారు అంగీకరించే మాట, వాక్యం. అందరికి అంగీకారం అవుతుంది. వెళ్ళిపోయారండి. 66వ వచనం చూడండి. 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. ఇదిగో మనోడు ఎలా వెళ్ళిపోయాడో, నా చుట్టూ తిరిగిన ఈ సండే స్కూల్ టీచరు వీళ్ళు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. అసలు ఇప్పటికీ కనపడలేదు అతను. మళ్ళీ నాకు ఫోన్లో కనపడలేదు, డైరెక్ట్గా కనపడలేదు. యేసుప్రభుకి వీళ్ళు కూడా కనపడలేదు. ఆత్మయే జీవింపజేయుచున్నది అనగానే పరిగెట్టారు వాళ్ళు. ఒకటే డైలాగ్ వేసాడండి, శరీరం కేవలం నిష్ప్రయోజనం. తెల్లారులేస్తే మనిషి ఆలోచించేది అంత దేనికోసం, ఏం చేసినా చేయకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, బైబిల్ చదివినా చదవకపోయినా, మొట్టమొదట తెల్లవారి లేవగానే మొహం కడగగానే మొట్టమొదట చేసే పని చెప్పాలి నాకు. అర్థం ఎక్కడుందరా, ఒకప్పుడు ఎత్తుకునేవాడు, ఇప్పుడు ఎత్తుకునే పని లేదు, బీరోకు ఉంటుంది.
అంతే కదండి. వెళ్ళిపోయి అందమైన మొహాన్ని ఒకసారి కింద నుంచి పైకి కళ్ళు ఎలాగ ఉన్నాయి, రెప్పలు ఎలాగ ఉన్నాయి, చెంపలు ఎలాగ ఉన్నాయి, బొగ్గలు వచ్చాయా, పొక్కులు ఏమైనా వచ్చేసాయా, ముక్కు ఏమైనా పక్కకి వెళ్ళిపోయిందా, చర్మం ఏమైనా ఎండిపోయిందా, ముఖం ఏమైనా డొక్కుపోతుందా, కళ్ళ కింద ఏమైనా మచ్చలు వచ్చాయా, ముసలింటికి ఏమైనా మీసంలో మొలిచిపోయాయా? అంతే కదండి. మొదట మొహం చూసుకుంటే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. మొహం చూసుకుని జుట్టు దూకుని ఒక్కసారి దాన్ని అందమైన మొహం చూసుకోగానే అమ్మయ్య రిలాక్స్ బాగానే ఉన్నాను, సగం ఊపిరి తీసుకుంటాడు. అప్పుడు స్నానము, బ్రష్, బట్టలు, డ్యూటీ, ఉద్యోగం, తినటం అన్ని నెక్స్ట్. మొదట ఏం చూడాలి? మొహం. అంత ఇష్టంగా మొహాన్ని ఇష్టపడుతుంటే, శరీరాన్ని ఇష్టపడుతుంటే యేసుప్రభువు అంటున్నాడు ఆత్మయే జీవింపజేయుచున్నది, అది ప్రయోజనకరమైనది, నీ శరీరం కేవలం నిష్ప్రయోజనం రా, అది మట్టిలో కలిసిపోతారా అన్నాడు. అసలే అదంటే బాగా ఇష్టం వీడికి. నమస్కారం నీకు ప్రసంగాలకు అన్నారు వాళ్ళు. మీకు అర్థమైంది వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు మేము తెల్లారు లేస్తే శరీరము, దానికి తిండి, దానికి ఉద్యోగము, దానికి వ్యాపారము, దానికి భవిష్యత్తు, దానికి బంగారము, దానికి ఇల్లు, దానికి కారు, మేము తెల్లవారు లేస్తే మా శరీరం కోసమే మా ఆలోచనలన్నీ, నువ్వేమో ఆత్మ అంటావు, నీకు మాకు సెట్ అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యంలో అందరికీ యేసుప్రభువు అర్థమయ్యాడా? ఈ వాక్యాన్ని బట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు అర్థమయ్యాడా? ఎక్కడికైనా క్రైస్తవుల మధ్యలోకి వెళ్ళి ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అనండి, రెండోసారి ప్రసంగానికి రానివరిక. వాళ్ళు తెల్లవారులు వేస్తే యేసుప్రభువు దగ్గరికి వచ్చేది, మా కిడ్నీలు బాగోలేదు, మాకు హార్ట్ బాగోలేదు, మా పిల్లోడికి ఎంటెక్, మా పిల్లోడికి బీటెక్, ఇది కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి శరీరం నిష్ప్రయోజనం ఎందుకు రానిస్తాను నేను మళ్ళీ? నాకు తెలియకండి ప్రారంభంలో ఈ ప్రసంగాలు చేశానండి, ఎవడు దొరికితే వాడికి ఈ ప్రసంగం వేసేవాడిని వెళ్ళి, నమస్కారం ఆ పాస్టర్ గారిని మళ్ళీ తేకండి, బైబిల్లో ఉన్నది చెప్పినా. దేవుడి అనుగ్రహము పొందిన వారు మాత్రమే దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తారు. మళ్ళీ చెప్తున్నాడు, అందరూ అగ్రి అవ్వలేరండి దేవుడి వాక్యంతో. ఒకవేళ అయ్యాడా వాడు అదృష్టవంతుడు. వీళ్ళు అవ్వలేదు. జాగ్రత్త ఏమనండి, అందరూ ఎవరన్నా చెప్పడానికి లేదు. ఈ శిష్యులలో చాలా మంది వెళ్ళిపోయారండి. అపోస్తులు 12 మంది నిలబడ్డారు. అప్పుడు యేసుప్రభువు అంటున్నాడు, బాబు అపోస్తులారా, పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, మత్తయి, ఇలా రండి, మీరు అందరు రండి సార్ అన్నాడు. వచ్చారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీరు ఉంటారా వెళ్ళిపోతారా అని అడిగాడు. మీరు కూడా చూడండి, అలాగే ఉంటుందండి, డైరెక్ట్గా ఉంటుంది. ఎన్నో వచ్చిన అది 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఎంతమందిని అడుగుతున్నాడు? 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్ళేదము, నిన్ను విడిచిపెట్టి వెళ్ళామా మేము పాతాళానికి పోతాము, నిన్ను విడిచిపెట్టి వెళ్ళామా మేము ఖచ్చితంగా నరకంలో కాలిపోతాము, మేము ఎవడి యొద్దకు వెళ్ళుదుము, ఎవడి యొద్దకు వెళతాము, ఎవడు చెప్తాడు నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు, ఎవడిస్తాడు ఆత్మకు సంబంధించిన మాటలు, ఎవడు తీసుకెళ్తాడు మమ్మల్ని పరలోకానికి? కరెక్ట్గా మీరు మీ ఊరికి వెళ్ళాల్సిన బస్సు మీరు మిస్ అయిపోయారు అనుకోండి, ఎలాగెళ్తాము? పరలోకానికి వెళ్ళే ఏకైక మార్గం యేసుక్రీస్తుల వారు. ఇది వాళ్ళకి అర్థమైందండి. మిగతా వాళ్ళకి అర్థం అవ్వక యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, పెళ్లి ప్రసంగం కదండి చెప్పాల్సింది, యానివర్సరీకి ఏ ప్రసంగం చెప్పాలి? పెళ్లి ప్రసంగం కదా. తిప్పి అక్కడ తీసుకొస్తాను. ఇప్పుడు ఎంత బాగుంటుంది చూడండి ఫినిషింగ్. యేసుక్రీస్తుల వారు పెళ్లి విషయంలో కూడా ఈ మాట ప్రయోగించడండి. ఇది ట్విస్ట్. ఇప్పుడు దేవుడు అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని అంగీకరిస్తారు అన్నాడు యేసు ప్రభు. ఏమి అంగీకరిస్తారయ్యా అంటే ఒక సందర్భం చెప్తాడు. మత్తయి సువార్తకి రండి, ముగించేస్తాను ఇక. 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం ఏమండి 3వ వచనం చదువుతామే. నేను చదువుతాను, జాగ్రత్తగా చూసుకోండి బైబిల్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 12 వరకు రాసుకోండి. జాగ్రత్త చదువుతాను నేను, జాగ్రత్త వినండి. 3వ వచనం, పరిసయ్యులు ఆయన శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, యేసుప్రభువు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఏ పురుషుడైనా తన భార్యను, వివాహమైన తర్వాత తన భార్యను విడిచిపెట్టొచ్చా, విడాకులు తీసుకోవచ్చా? యేసుప్రభు సూపర్ అండి. అసలు విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు యేసుప్రభుని. యేసుప్రభు ఏమంటాడు? ఇప్పుడు కోర్టులను అడిగామనుకోండి, కోర్టులు ఏమంటది? 3-4 నెలలు తిప్పుతుంది, మీ వల్ల అవ్వకపోతే ఇడిపోండి, మరి మేమేం చేస్తామంటారు వాళ్ళు. యేసుప్రభు అలాంటివాడు కాదు. పురుషుడు తన భార్యను విడనాడొచ్చా, విడిచిపెట్టొచ్చా, విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు. యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, ఆయన
సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొననియు వారిద్దరూ ఏక శరీరముగా ఉందననియు చెప్పినని మీరు చదవలేదేట్రా? ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోలేదా మీరు అన్నాడు. వీళ్ళు ముదుర్లు కదా, మేము అది చదివాము. ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ నిర్గమకాండంలో మోషే పుట్టాడు కదా, పంచకాండాలు ఇచ్చాడు కదా, ఆ పంచకాండాలలో ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో మరి పరిత్యాగ పత్రిక ఇచ్చి భార్యను విడిచిపెట్టొచ్చని మోషే ఎందుకు చెప్పాడు? చూసారు, కౌంటర్ వేశారు. ఆయన ఆదికాండం ఎత్తుతుంటే వీళ్ళు ద్వితీయోపదేశకాండం ఎత్తారు. పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టండి అని ఎక్కడ ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళేం కౌంటర్ వేస్తున్నారంటే, నువ్వేమో ఆదికాండం ఎత్తుతున్నావు, దేవుడు మరి స్త్రీగా పురుషుడిగా చేశాడు, వాళ్ళిద్దరిని ఒకటి చేశాడు, విడిపోకూడదని చెప్పాడు అంటున్నావు కదా, మరి మోషే విడాకుల పత్రం ఇచ్చి విడాకులు తీసుకోవచ్చు అని చెప్పాడు కదా, దీని సంగతి ఏంటని కౌంటర్ వేశారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన ఇచ్చిన ఆన్సర్ ఎంత బాగుంటుందో. చదువుదాం, వాక్యం చదువుదాం. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రిక ఇవ్వవలని, ఎక్కడది? 5వ వచనం అండి, క్షమించండి, పైన 5వ వచనం. ఇందు నిమిత్తము పురుషుడు, 6వ వచనం, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పను. యేసుప్రభు ఏమంటున్నాడు? ఒరే అలా కాదురా, వాళ్ళిద్దరిని దేవుడు జతపరిచాడు వివాహం ద్వారా, వాళ్ళిద్దరిని మనం ఏం చేయకూడదు? మనుషులు దేవుడు జతపరిచి వివాహం చేసిన తర్వాత ఏ మనుషుడు కూడా వాళ్ళని విడదీయకూడదు అనేసాడు. తర్వాత చూడండి, అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారిని అడుగగా, 8వ వచనం, అందుకు మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. అంటే మొత్తం మీద మోషే గారు వీళ్ళకి ఫేవర్గా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మా ఆవిడ వ్యభిచారం చేసేసింది, పరాయి పురుషుడితో దొరికిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటామండి? ఓ మీదడిపోతున్నారు. ఒరే మీకు నమస్కారం రా బాబు, మీరు ఎంత గొడవ చేస్తే ఏం చేస్తాను? నోరు మూసుకుని ఆవిడ వ్యభిచారం చేసింది అంటున్నారు కదా, సాక్ష్యాధారాలతో దొరికింది అంటున్నారు కదా, అలాగే విడాకులు ఇచ్చేయండి అని చెప్పాడు. ఎవరు చెప్పారట ఇది? మోషే చెప్పాడు తప్ప దేవుడు ప్రారంభం నుండి అలాగే ఎవరితోనూ చెప్పలేదు. విడాకులు తీసుకోకూడదు. ఒకవేళ విడాకులు తప్పనిసరి అయితే వ్యభిచార కారణమును బట్టి తప్ప మరి ఎవ్వరు కూడా స్త్రీని మీరు విడిచిపెట్టకూడదు, ఒకరికొకరు వేరవ్వకూడదు. జాగ్రత్తగా వినండి, వివాహం అయిన తర్వాత ఏ కారణంతో కూడా స్త్రీ పురుషులు వేరవ్వకూడదు. అయితే దీంట్లో కూడా కొంతమంది ఫేవర్ ఎత్తుకుంటున్నారు. ఇక్కడ ఏం ఫేవర్ ఎత్తుకుంటున్నారంటే, వ్యభిచార కారణమును బట్టి విడిచిపెట్టొచ్చని యేసు చెప్తాడు. అది చదువుతారా తర్వాత? మరియు 9వ వచనం, వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లు చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లు చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్తున్నాను. ఏం చెప్పాడు? వ్యభిచార కారణాన్ని బట్టి అయితే మీరు వదిలేయచ్చు, కానీ ఏ కారణం లేకుండా భార్యను విడిచిపెట్టి మరొక స్త్రీని కనుక వివాహం చేసుకున్నాడో ఇతను వ్యభిచారాన్ని ముద్రేస్తాడు, అంతే. వ్యభిచార అయిపోతున్నాడు ఇతను. అలాగే ఆల్రెడీ వివాహం చేసుకుని ఆవిడ విడిచిపెట్టింది ఒకరిని, ఆవిడని వెళ్ళి నువ్వు వివాహం చేసుకున్నా, ఇద్దరు మీరు వ్యభిచారం చేస్తున్నారు, అది పెళ్లి కాదు వ్యభిచారం అనేసాడు, అంతే. కానీ ఇక్కడ ఒక కారణం ఇచ్చాడు. ఏ కారణాన్ని బట్టి అయితే విడిచిపెట్టచ్చట? వ్యభిచార నిమిత్తము. ఇక్కడ ఒక కౌంటర్ వేస్తాను నేను, జాగ్రత్తగా వినండి. చాలా మంది అండి వ్యభిచారము నిమిత్తము యేసుక్రీస్తుల వారి భార్యను విడిచిపెట్టొచ్చు అన్నాడు గనుక ఆవిడ వ్యభిచారం చేసినట్టుగా నాకు దొరికిపోతే నేను విడిచిపెడతానంటున్నారు. అసలు లా ఏంటో తెలుసా? చట్టం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. చట్టం ఏంటో తెలుసా? తాను వ్యభిచారం చేయకుండా పవిత్రంగా ఉండి తన భార్య వ్యభిచారం చేస్తే విడిచిపెట్టాలి. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం వ్యభిచారం అంటే అర్థం ఏంటి చెప్పండి? మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయం అంది ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేశాడు. ఈ వ్యభిచారి తన భార్యను వ్యభిచారాన్ని విడిచిపెట్టచ్చా? ఇప్పుడు ఎలా లాక్ చేసాడు చూడండి యేసు ప్రభు. నువ్వు వ్యభిచారమే, ఆవిడ వ్యభిచారం, నోరు మూసుకుని ఇద్దరు కాపురం చేసుకోండి. ఎలాగుంది? బుర్ర వేడెక్కిపోతానండి యేసు ప్రభు దగ్గరికి వస్తే. వ్యభిచారి వ్యభిచారి వ్యభిచారి, లేదా మా ఆయన వ్యభిచారి మా ఆయన వ్యభిచారి అంటున్నావు కదా, నువ్వు మంచిదానివా, నువ్వు మంచోడువా? యేసు ప్రభు అంటున్నాడు. ఎవడు మోహపు చూపు చూడండి, చూడ్డా?
అసలు ఈ రోజు నువ్వు చూడకపోయినా చూపించేటట్టుగా ఉన్నారు బయట. అలా రోడ్డు మీద వెళ్తున్నావు అనుకోండి, సినిమా హీరోయిన్లు ఎలా నిలబడుతున్నారో హోర్డింగ్ల మీద మీకు తెలియదు కదండి. సగం సగం బట్టలు వేసుకుని, లోపల వేసుకునే బట్టలతో హోర్డింగ్ మీద నుంచి ఉంటుంది ఆవిడ. అప్పుడు నీ హృదయం చెడిపోదా? నీ హృదయం మాపు చూపు చూడదా ఆవిడ వైపు? అప్పుడు నీ హృదయంలో ఏం జరుగుతుంది? వ్యభిచారం జరిగింది. వ్యభిచారం నువ్వు చేసి మీ ఆవిడని వ్యభిచారం అంటున్నావేంటి? లెక్కకు వస్తే ఇద్దరు ఎవరిప్పుడు నోరు మూసుకుని కాపురాలు చేసుకోండి. ఎలాగుంది? విడాకులు ఇవ్వడానికి కుదరదు. ఒక్కసారి వివాహం అయిన తర్వాత విడాకులు ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు చెప్తారు చూడండి యేసు ప్రభు. ఏమండి ఈ ప్రసంగం విన్న తర్వాత అపోస్తలులకు బుర్ర వేడెక్కిపోయింది. బాబోయ్, భార్య భర్తలంటే ఇంత బాగుండాలా? భార్య భర్తలంటే ఇంత క్షమించుకోవాలా? భార్య భర్తలంటే ఇంత ప్రేమగా ఉండాలా? ఒకసారి వివాహం అయితే 60-70 ఏళ్ళు ఆవిడ విడిచిపెట్టడానికి కుదరదా అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు చూడండి, ఎంత బాగుంటుందో. వచనం 10వ వచనం, ఆయన శిష్యులు భార్య భర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అబ్బా, ఇది విన్న తర్వాత వాళ్ళకేం అర్థమైంది? అయ్యో బాబోయ్, వివాహ సంబంధం ఎంత పవర్ఫుల్ అయితే అందులోకి వెళ్ళకపోవటం బెటర్ ప్రభువా అంటున్నారు. పెళ్లి చేసుకొనుట యుక్తము కాదంటే అర్థం ఏంటి? చేసుకోకుండా ఉండుంటే తెలిసినేం బాగుండేమో ప్రభు. ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయాం మేము కూడా. వీళ్ళు కూడా పెళ్ళి అయిపోయినాయి కదా. పేదరు గారికి భార్య ఉందా? భార్య ఉందా కదండి. వీళ్ళకి దెబ్బకి ఫీజులకు అచ్చి బాబా అయితే విడిచిపెట్టకూడదా? ఆవిడ తిట్టినా కొట్టినా రోట్లో వేసి దంచేసినా అంతే కదండి, జరుగుతాయి కదా. మరి లేవేటి? భార్యలు దంచేస్తున్నారు. ఒకప్పుడు భర్తలు దంచేవారు. అప్డేటెడ్ యుగం కదండి. వాళ్ళు నేర్చుకున్నారు. టీవీలు చూసి, సీరియల్ చూసి, సినిమాలు చూసి ఎలా దంచాలో వాళ్ళు నేర్చుకుని భర్తలు దంచేస్తున్నారు ఇప్పుడు. ఒరే ఆవిడ దంచేసిన నోరు మూసుకుని కాపురం చేసుకోండిరా, విడిపోకండిరా. ఎంత బాగున్నాడు యేసుప్రభు అండి, ఎంత బాగున్నాడండి. యేసుప్రభు దగ్గరికి వస్తే ఏ కాపురం కూలిపోదండి. అన్ని కాపురాలని నిలబెడతాడు, అందరికీ సర్ది చెప్తాడు, క్షమించుకోండిరా. దీనికి ఒక రూట్ చెప్పాడు. మళ్ళీ ఆవిడ మార్చుకోవాలంటే దంచేస్తాను ఆవిడ మార్చుకోవచ్చు. దానికి ఒక రూట్ ఉంది. ప్రసంగం పెద్దదైపోతాడు వెళ్తే. మళ్ళీ భర్త దంచేసినా భార్య దంచేసినా వాళ్ళు మార్చుకోవడానికి రూట్ చెప్తాను, వే చెప్తాను అన్నాడు. వే ఇచ్చాడు. మళ్ళీ ఆ వే ప్రకారం వెళ్తే భార్య మారిపోతుంది. ఆ వే ప్రకారం వెళ్తే భర్త మారిపోతాడు. మార్చుకునే మార్గం చెప్పాడు. మళ్ళీ మార్చుకోండి, కానీ ఎవరిని మీరు ఏం చేయొద్దు, విడిచిపెట్టొద్దు. ఇలాగైతే పెళ్లి చేసుకోకుండా ఉండింటే బాగుండేమంటున్నారు శిష్యులు. అప్పుడు యేసుప్రభు ఒక డైలాగ్ అంటాడు, నాయనా పెళ్లి చేసుకోకుండా దేవుడి కోసం బ్రతకటం అంటే, ఆ మాటను అంగీకరించటం అంటే చిన్న మనసు కాదు నాయన. అది దానికి కూడా దేవుడు అనుగ్రహం ఉండాలి అన్నాడు. చదువుతారా? 11వ వచనం, అందుకాయన అనుగ్రహము నొందిన వారు తప్ప. చూసారా, మళ్ళా వచ్చింది టైటిల్. మన టైటిల్ చుట్టూ తిరుగుతాను నేను, ఎక్కడ తిరగను. మన టైటిల్ వచ్చింది మళ్ళా, దేవుడి అనుగ్రహము పొందిన వారు తప్ప మరి ఎవడును ఈ మాట అంగీకరింపనేరడు. పెళ్లి చేసుకోకుండా దేవుడి కోసం బ్రతకడం అంటే చిన్న మాట ఏంటి? ఎవడు అంగీకరిస్తాడు? ఎవడు అంగీకరిస్తాడు? ఇప్పుడు చాలా మంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, ప్రసంగం వింటున్నారు. అచ్చి బాబోయ్, ప్రసంగం ఎలాగుందా, నాకు పెళ్ళొద్దని ఎంతమంది అంటారు? ఎంతమంది అంటారండి? ఎంతమంది నిలబడగలరు దేవుడి కోసం? పెళ్ళొద్దు. ఎప్పుడు దీన్ని ఎవడు అంగీకరించలేడా? అంగీకరించిన వాళ్ళు ఉన్నారా మన బైబిల్లో? పెళ్లి చేసుకొనుట యుక్తము కాదు అంగీకరించిన ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. సూపర్ కదా. నాకు బాబో యేసుప్రభు ప్రసంగాలన్నీ విన్నాను, నాకు పెళ్ళొద్దు అన్నాడు. సేవ సంఘాలు, సంఘాలు యవ్వనంలో సేవ ప్రారంభించి వృద్ధాప్యం చచ్చిపోయే అంతవరకు దేవుడి కొరకు బ్రతికాడండి. పెళ్లి లేదు, ఎవడి గోళలు లేవు, ఇంట్లో కిచెన్కి సంబంధించిన గొడవలు లేవు, ఫర్నిచర్కి సంబంధించిన గొడవలు లేవు, బంగారం కొనమని అడగడానికి ఎవరు లేరు, నెక్లెస్లు అడగలేదు, పట్టు చీరలు అడగలేదు. ఎవరికి? పౌలు గారికి ఏ గొడవ లేదు. ఎక్కడ తిన్నాడో ఎక్కడ పడుకుంటాడో, ఏమండి ఎక్కడున్నారు, ఫోన్ లేదు. అంతే కదండి. కొంతమంది భర్తలు ప్రార్థనకు వచ్చినా సరే ఇంటికి నుంచి పోను. ఏంసేపు ప్రార్థన, ఏంసేపు వదలలేదు సీనాన్ని. ఇలాగా మా దగ్గర ఒక ఆవిడ ఉండేదండి, బాగా కంప్లైంట్ నా మీద. ఆ వదినైతే ఏమన్నా నేను అనకుండా ఉన్నావు, నువ్వు వదిలేమని త్వరగా వచ్చేమని నా దగ్గరికి. కర్ణాటక వచ్చి కూడా కుర్రోడు, అక్కడికి వచ్చిన ఫోన్లే. ఏం చేస్తున్నావు? 3 రోజులు అన్నావు, 3 రోజులకే వస్తావా? ఇంకో రోజు పెంచుతారా అక్కడ మీటింగు? 3వ రోజు అయిపోగానే 4వ రోజు తెల్లవారుజాను 5 గంటలు నా కళ్ళ ముందు ఉండాలి. చంపేసేదండి కుర్రోడిని అట్టుకుని. పౌలు గారికి ఆ బాధలు లేవు.
ఎందుకు? దేవుడు అనుగ్రహం పొందినవాడు తప్ప ఎవడు కూడా పెళ్లి చేసుకోకుండా దేవుడి కొరకు బ్రతకగలిగే మాట అంగీకరించలేడు. పౌలు గారికి అనుగ్రహం ఉంది, అంగీకరించాడు. ఎంత ఎంత బాగున్నాడు తెలుసండి. మాట చదువుతారా? నిజంగానండి, మీకు నవ్వుకుంటారు. ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఎంత బాగుంది తెలుసండి. కొరింథీయులకు రాసిన పత్రిక, ముగించేస్తాను ఇక, 7వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. నావలే ఉండుట, నావలే ఉండుట, నావలే ఉండుట. నావలే ఉండటం అంటే మీకు నాటు భాషలో చెప్పాలంటే పెళ్లి పడాకులు లేకుండా ఉండుట. నావలే ఉండుట, నావలే ఉండుట. చూసారా? నావలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ వినవరాండ్రతోనూ చెప్పుచున్నాను. పెండ్లి చేసుకోకపోవటం ఏదట? మేలు అని ఉంచండి అక్కడ. బైబిల్ చదవట్లేదు పెళ్ళైన వాళ్ళు. మీకు లేదులేండి, ఆ భాగ్యం పోయింది. పెండ్లి కాని వారితో అంటున్నాడు, పెండ్లి చేసుకొనకపోవుట మేలు. అలాగని పెళ్ళి తప్పని చెప్పలేదండి బైబిల్. చేసుకోండి, వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మళ్ళీ బైబిల్లో చెప్తుంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పని చేస్తావు నాయన, ఆ పని నువ్వు చేసుకోకుండా ఉంటే నీ వివాహం ఘనమైంది. ఏం చేయకూడదు? ఇదే పత్రిక ఇలా మీరు పేజ్ తిప్పండి. పేజ్ తిప్పిన తర్వాత 32వ వచనం చదవండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంవత్సరం అయింది కదా, ఇప్పుడు వీళ్ళు ఈ 32వ వచనం జాతర చదువుకోండి. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గూర్చి. పెళ్లి కానివాడు వేట్ల కోసం చింత ఉంటుందట? ప్రభువు కార్యములను గూర్చి. మీటింగ్ అవుతుందంటే పదాన నేను వెనకలు వచ్చేస్తాను, కారు నడుపుకుంటా అంటాడు పెళ్లి కాకముందు. పెళ్ళి అయిందనుకోండి, తమ్ముడు వస్తావా అంటే కొంచెం అమ్మగారిని పర్మిషన్ అడగాలి. ఎవరిని? భార్యను. పెండ్లి అయినోడు భార్య దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అది చెప్తున్నాడు. తర్వాత మాట చూడండి. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. తప్పు కాదండి పెళ్లి చేసుకోవటం, కానీ భార్యను ఎలా సంతోష పెట్టాలి, భర్తను ఎలా సంతోష పెట్టాలి అని పెళ్లి మాయలో పడి భార్య భర్త కోసం, భర్త భార్య కోసం అని దేవుడిని సంతోష పెట్టకపోవడం తప్పు. ఒకవేళ నువ్వు పెళ్ళైన తర్వాత కూడా నేను భార్యని చూసుకుంటానండి, దేవుడిని సంతోష పెడతానండి, 2 భోగిలు మరి జాగ్రత్తగా లాగేస్తానండి, నా ఇంజిన్ స్ట్రాంగ్ అండి అన్నారు అనుకోండి, వెళ్ళిపోండి పెళ్ళికి, నో ప్రాబ్లం. లేదండి నా వల్ల అవదండి అంటే పెండ్లి చేసుకొనకపోవుట మేలు. ఎలాగుంది? ఈ మాట ఎవరు అంగీకరిస్తాడు? పెండ్లి చేసుకొనకపోవట మేలు. ఎవరు అంగీకరిస్తారట? ఎవరికి ఉంది అనుగ్రహం? పౌలు గారికి ఉంది. పెళ్ళుందా? లేరు. పిల్లలు ఉన్నారా? లేరు. డైపర్లు ఉంటాయా? ఉండవు. ఎల్కేజీ ఉంటుందా? స్కూల్కి దింపడం తీసుకురావడం ఉంటుందా? ఉండదు. పాల డబ్బాలు ఉంటాయా? ఉండవు. వాడి కెరీర్ ఉంటుందా? ఉండదు. ఎంత ప్రశాంతం అండి, ఎంత ప్రశాంతం అండి. మళ్ళా చెప్తున్నాను చివరిగా, దేవుడు అనుగ్రహం పొందిన వారు మాత్రమే అంగీకరించే మాట. పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకోవడం తప్పని చెప్పలేదు. చేసుకున్న తర్వాత భార్యను సంతోష పెట్టాలని భర్త, భర్తను సంతోష పెట్టాలని భార్య. ఇలా మాత్రమే కాకుండా దేవుడిని సంతోష పెట్టడానికి ఆలోచించండి. నిజంగానండి, వీళ్ళు కుటుంబం పాపం విజయ్ అలాగే చెల్లి ప్రశాంతి దేవుడినే సంతోష పెడుతున్నారండి. ఎక్కడ నాకు నాకు మాకు మాకు కొత్తగా పెళ్ళైంది కదా, మేము అక్కడికి రాలేమన్న మాట వాళ్ళు నోట చూడలేదండి ఇప్పటికి వచ్చి. అలాగే ఉన్నారు. అలాగే చక్కగా వాళ్ళు దేవుళ్ళో ఎదగాలి అని ప్రార్థన చేయండి. దేవుడు అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే అంగీకరించే మాటలు చాలా ఉన్నాయి కదా. శాంపుల్గా 3 చెప్పాను, బోళ్ళు చెప్పుకోవచ్చు మీరు రాత్రి అంతా వింటానంటే. కనుక దేవుడు అనుగ్రహం నా మీద ఉండాలి. నేను అన్ని మాటలు అంగీకరించాలండి, అన్ని తీసుకోవాలండి దేవుడి మాటలు. దేవుడి వాక్యానికి భిన్నంగా నేను బ్రతకూడదని మీకోసం మీరు ప్రార్థన చేసుకుని ఆ జంట కోసం కూడా మీరు ప్రార్థన చేయండి.